మన భారతదేశంలో దొరికినట్టు హెల్త్ కేర్ ఏ ఒక్క దేశంలోనూ లేదు. మన ఫార్మా ఇండస్ట్రీ వరల్డ్లోనే నంబర్ 1. ఒక పారాసెటమాల్ కొనుక్కోవాలంటే జస్ట్ 50 పైసలు. ఓకే, ఇదే పారాసెటమాల్ అమెరికాలో కొనుక్కోవాలంటే 50 రూపాయలు. మరి అకార్డింగ్ టు స్టడీస్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ ఈ వైద్య ఖర్చుల కారణంగా 6 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారని కొన్ని సర్వేలు వస్తున్నాయి. మనం హెల్త్ కేర్కి రీసెంట్ బడ్జెట్లో ఎంత కేటాయించామండి? 3%, 2.5%. వాట్ ఇస్ యువర్ సొల్యూషన్ సార్? ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమనడం పద్ధత. ఆరోగ్యశ్రీలో ఒక కాల్లో ఒక నెయిల్ వేయటం అనే ఒక ప్రొసీజ్యూర్ ఉంటుంది, IMIL అని అంటాం. దాని ప్యాకేజ్ ఉంటుంది 7,500 రూపాయలు ఉంటుంది. 7,000 రూపాయలతో ఏం సర్జరీ చేయగలరు ఏ మనిషికైనా? ప్రైవేట్ హాస్పిటల్లో కట్టు కూడా వేయలేరు. పోనీ ఈ పెట్టిన వాళ్ళలో ఎవరన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఒకసారి ఆ 7,500 ఏం జరుగుతుందో ఏమొస్తుందో చూడమని చెప్తారు. 49,500లో మోకాలు మార్పిడి అంటారు. అంటే 49,000లో మోకాలు మార్పిడి చేసి సర్జరీ చేసి మందులు ఇచ్చి హాస్పిటల్లో పెట్టి ఆయన మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా ఇంటికి పంపించారు. కొంతమంది పిఆర్పి లాంటివి ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది పిఆర్పిని చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు. 48% ఇండియాలో అన్నెసెసరీ సర్జరీస్ జరుగుతున్నాయి అని IMAనే ఒప్పుకుంది. ఏదున్నా సర్జరీనే అనే ఒక గ్రూప్ ఉంది. ఇంకొక గ్రూప్ ఏంటి? కొత్తగా తయారైన గ్రూపు ఈ PRPs చాలా చాలా అంటే ఏ సమస్యతో ఎక్కువ వస్తున్నారు? సో ఫ్రమ్ ది లాస్ట్ 10 yearsకి ఇప్పటికి ఏమైనా మారిందా? యంగ్ పీపులే ఉంటారు, 20, 25 వాళ్ళతో వాళ్ళ అమ్మమ్మలు వస్తున్నారు. నేను అనుకుంటాను ఫస్ట్ అమ్మమ్మ ఏమో పేషెంట్ అని రెండు కూర్చున్నాడు. అయ్యే నేను కాదండి పేషెంట్. మా ఏది తాతల మోకాలను బలంగా ఉంచింది, ఏది మనవల మోకాలను కానీ ఆర్థోపెడిక్ సమస్యలు కానీ పెంచింది? యాప్ ఓపెన్ చేస్తే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో, ఈపిడో ఏమన్నా దోపిడీ. సోషలైజింగ్ అంటే ఓన్లీ డ్రింక్ చేయడానికో లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ దగ్గర కాఫీ తాగడానికో తప్ప, సోషలైజింగ్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్స్కో లేకపోతే అందరం కలిసి వాక్కి వెళ్దాం అందరం కలిసి. అంటే ఇప్పుడు హాస్పిటల్సే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి కదా సార్. అంటే ఒకటి ఏంది రోబోటిక్ వర్సెస్ నార్మల్ సర్జరీ చెప్తే ఇక్కడ మినిమల్ కట్, మినిమల్ బ్లడ్ లాస్. ఎంత టెక్నాలజీ వచ్చినా మీ బాధ, మీ మనసులో బాధ నేనే అర్థం చేసుకోగలను ఒక మనిషిగా. అంతేగాని ఒక రోబోట్కి అంత హార్ట్ ఉండదు. హ్యాకింగ్ జరిగి రోబోట్ వెళ్ళి రాంగ్ అంటే ఎనీథింగ్ రాన్సమ్వేర్ రోబోట్లు వేసాడు అనుకోండి. 40 దాటిన మహిళల్లో వాళ్ళు బలహీన పడడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. సో వారికి మీరు ఇచ్చే సలహాలు? దే గ్రోయింగ్ ఓల్డర్ ఫాస్టర్ దాన్ మెన్. ఓకే, ప్రెగ్నెన్సీ తర్వాత మీరు ఏ వెయిట్ అయితే గెయిన్ అయ్యారో అందరూ ఆ వెయిట్ గెయిన్ తగ్గండి. అంటే ఇండియన్ కమోడు వెస్ట్రన్ కమోడ్కు మధ్య వివాదం నడుస్తున్నప్పుడు సో మీరు ఎట్ సైడ్ ఉంటారు? మారిపోయింది పరిస్థితి, ఆల్మోస్ట్ మారిపోయింది. కాబట్టి ఇంకా దాన్ని ఉన్నదాన్ని పాడు చేసుకోవడం కన్నా ఐ ఫీల్ మీరు అది వాడాలనుకున్నారా, గో బ్యాక్ ఇన్ టైం. ఒక 10 సంవత్సరాల లైఫ్ స్టైల్ మార్చుకోండి మీరు. మీ కెరీర్లో అంటే బాగా ఛాలెంజ్గా తీసుకొని చేసిన శస్త్రచికిత్స ఏదైనా ఉందా? ఒక ఇరిగిన బోన్ని చెప్పకుండా 10 సంవత్సరాల పాటు ఉంది. ఆ సర్జరీ అలాంటిది కాబట్టి 4-5 lakhs అవుతుందండి అని అన్నారు. 4-5 lakhs వాళ్ళ జీవితంలో సంపాదించలేరు. అంటే నిజంగా ఒక గుండె ఉన్నవాడు ఎవరైనా అక్కడ కూర్చుంటే ఎవరైనా కళ్ళమ్మ నీళ్ళు లేకుండా కూర్చోలేరు అక్కడ. ఆ స్టోరీ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను నేను, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ కోటేశ్వర్ ప్రసాద్ గారు. సో ఆయన అడిగి అసలు ఈ మోకాల నొప్పులు ఏంటి, మోకాల నొప్పులకి అదే రకంగా ఈ మోకాళ్ళ ఆపరేషన్కి బదులుగా PRP పనిచేస్తుందా లేదా, సో ఈ గత దశాబ్ద కాలంలో ఈ మోకాల ఆపరేషన్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, వీటిపై ఎలాంటి పరిశోధన జరుగుతుంది, అదే రకంగా కీళ్ళ మార్పిడికి ప్రత్యామ్నాయాలు ఏమన్నా ఉన్నాయా, ఓవరాల్గా ఈ ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్త సందేహాలకు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా మీరు ఆల్మోస్ట్ దశాబ్దానికి పైగా ఈ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నారు. సో మీ విద్యాభ్యాసం గురించి, అదే రకంగా మీరు వివిధ దేశాల్లో విద్యను అభ్యసించారు, దాని గురించి మొదట తెలియజేస్తారా? బేసిక్గా మెడికల్ ఎడ్యుకేషన్ అంటేనే చాలా లాంగ్ ఇది ట్రావెల్. సో నా ఎడ్యుకేషన్ బెంగళూరులో స్టార్ట్ అయిందండి. MS రామయ్య మెడికల్ కాలేజ్లో చదివాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైదేహి మెడికల్ కాలేజ్. ఆ తర్వాత స్పెషాలిటీ కోర్సెస్ నేను లండన్లో చేయటం జరిగింది. MCH కూడా అక్కడే స్కాట్లాండ్లో చేసిన తర్వాత ఇటలీలో
నా స్పెషాలిటీ వచ్చి క్యాన్సర్ ఆర్థోపెడిక్స్. సో దానికి సంబంధించిన కోర్సెస్ ఇటలీలో, అలా అన్నీ మొత్తానికి ఒక 16 సంవత్సరాల పాటు చదువుల్లోనే అయిపోయింది జీవితం అంతా. సో అయిపోయిన తర్వాత దెన్ హైదరాబాద్, అంటే ఫైనల్గా ఏమనుకున్నానంటే అక్కడ సెటిల్ అవ్వకూడదు, ఇండియా వచ్చి మన రాష్ట్రంలో మన ప్రజలకి మన వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి అనే ఒక దృష్టితో, పేరెంట్స్తో ఉండాలన్న దృష్టితో వెనక్కి రావటం జరిగింది. 2019 డిసెంబర్లోను ఐ కేమ్ బ్యాక్. సో 2020. సో నా కెరియర్ ఇన్ హైదరాబాద్ ఈజ్ జస్ట్ 4 years or 5 years, మేబీ 4 years. సో బట్ ఇట్స్ బీన్ వండర్ఫుల్, ఎందుకంటే ఇక్కడ ఉంటాం, మన ప్రజలకి మన వాళ్ళకి సేవలు అందించడంలో ఉన్న సంతోషం డెఫినెట్లీ బయట చేయటంలో ఉండదు. విదేశాల్లో ఏ రకంగా ఉంటుంది ప్రాక్టీస్ అనేది? అంటే అక్కడ కాస్ట్ వర్సెస్ క్వాలిటీ, అదే రకంగా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుందా? సో డిఫరెన్స్ ఏంటి విదేశాలకి మనకి? ప్రపంచం మొత్తంలోకి కూడా నేను చెప్పేది ఒకటే అండి, మన భారతదేశంలో దొరికినట్టు హెల్త్ కేర్ ఏ ఒక్క దేశంలోనూ లేదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఒక ఆర్థోపెడిక్ అపాయింట్మెంట్ కావాలంటే 3 months ఈజ్ ద వెయిటింగ్ పీరియడ్. ఓకే, యా. సో 3 months దాకా ఆర్థోపెడిక్ అపాయింట్మెంట్ దొరకదు. అండ్ ఒక అపాయింట్మెంట్ కాస్ట్ వచ్చేసి మీకు 15,000 నుంచి 20,000 అపాయింట్మెంట్ కాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఎంఆర్ఐ చేయించాలంటే 50,000 నుంచి 60,000 రూపాయలు ఒక ఎంఆర్ఐ. ఒక ఎక్స్రే చేయాలంటే 6,000 నుంచి 7,000 రూపాయలు ఎక్స్రే. అది మళ్ళీ చదివినందుకు వాళ్ళకు ఒక 5,000 రూపాయలు. సో మినిమం ఒక కన్సల్టేషన్ అవ్వాలంటే ఒక $1,000 తక్కువ ఎక్కడ కూడా అవ్వదు. అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ పరంగా భారతదేశంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా చదువు పైన చాలా ఫోకస్ చేయటం, ఆ నాలెడ్జ్ని పెంపొందించుకోవటం కోసం చాలా కృషి చేయటం. మన యూనివర్సిటీస్ కానీ మన హెల్త్ కేర్ సిస్టమ్, మన ఓల్డెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్, హెల్త్ కేర్ కాదు ఎడ్యుకేషన్ సిస్టంలో ఓల్డెస్ట్ మన భారతదేశం. మీరు ఇప్పుడు ఉన్నాయి కదండి ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ మన ఇండియాలో, భారతదేశంలో. నలంద కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు 1600 BCలోనో ఎప్పుడో స్టార్ట్ చేయబడినాయి. సో ఇంత ఓల్డ్ సిస్టమ్ అనే ఎడ్యుకేషన్, చాలా రోబస్ట్ సిస్టమ్. దానికి సరిపడా మనకున్న వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్, మనకున్న ఏంటంటే ప్రతి నాలెడ్జ్ ఆర్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి దానికి సంబంధించిన ఒక ఇది కావాలి, రీసెర్చ్ కావాలి కదా. ఆ రీసెర్చ్ చేయడానికి ఎవరు కావాలి? ప్రజలు కావాలి కదా, అంటే పీపుల్ కావాలి కదా. ఇంత ప్రాబ్లమ్స్, ఇంతమంది జనాభా ఏ దేశంలో ఉన్నారు? సో ప్రతిదానికి ఒక నిష్ణాతమైన నాలెడ్జ్ పెంపొందించడానికి మన దేశ జనాభా ఒకటి, అట్ ద సేమ్ టైం ఇక్కడున్న నాలెడ్జ్, ఇక్కడున్న స్టాండర్డ్స్, అట్ ద సేమ్ టైం మనం ఏ అడ్వాన్సెస్ వచ్చినా, ఇప్పుడు అమెరికాలో ఏదన్నా ఈరోజు వచ్చిందంటే నెక్స్ట్ డే మన భారతదేశంలో అది అవైలబిలిటీ చేయటం, మనకున్న వరల్డ్ కేర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్స్ ఇక్కడ చాలా టైంతో చాలా నాలెడ్జ్తో, ఇక్కడున్న నాలెడ్జ్తో పాటు బయట దేశాల్లో అక్కడ సంపాదించుకున్న నాలెడ్జ్ని రెండు కాంబినేషన్ వల్ల ఏంటంటే ఈరోజు ఈవెన్ ఒక జనరల్ చిన్న హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ అంత నాలెడ్జ్ ఉండడానికి రీజన్ అది. అబ్రాడ్ UK US కూడా డెఫినెట్లీ బాగుంటుందండి, నాట్ దట్ అది కాదు. ఇన్ఫ్యాక్ట్ డామినేషన్ అంతా కూడా ఇండియన్ డాక్టర్స్. యూఎస్లో ఆల్మోస్ట్ నౌ 28% ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఇండియన్స్ అండ్ దెన్ ఆల్ ఆర్ ఇన్ టాప్ పొజిషన్. యూరోప్లో కూడా అంతే. నేను యూరోప్లో UKలో పనిచేసేటప్పుడు నా పేరు తెలియకపోయినా పేషెంట్స్ వచ్చినప్పుడు వీ వాంట్ టు సీ ద బ్రౌన్ డాక్టర్ అంటారు. సో బ్రౌన్ డాక్టర్ అంటే వాళ్ళకి తెలుసు దట్ అక్కడ ఎవరు పేర్లతో గుర్తుపెట్టు. నాకు పేషెంట్ పేరు తెలియదు, పేషెంట్ డాక్టర్ పేరు తెలియదు. అది చాలా మెకానికల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అక్కడ. బట్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్పెషలీ వైట్ పీపుల్ మన దగ్గరకు వస్తే మామూలుగా వాళ్ళకి అపాయింట్మెంట్ టైం 15 minutes ఉంటుంది. 15 minutes పోతుంది, ½ an hour అవుతుంది, 40 minutes. వాళ్ళు కూర్చొని ఏదో చెప్తూనే ఉంటారు. అండ్ ఇన్ ద ఎండ్ వాళ్ళు ఏం చెప్తారంటే, డాక్టర్ గారు మీరు ఇంత టైం ఇచ్చి స్పెండ్ చేస్తున్నారు, మేము జీవితంలో ఎవరు మా ఓన్ రిలేటివ్స్ కూడా ఇంతసేపు మాట్లాడలేదు అంటారు. సో బేసికలీ ఆ బాండ్ అనేది వాళ్ళకి తక్కువ ఉండటం వల్ల మనం ఎక్కువగా కొంచెం ఎమోషనల్గా ఉంటాం. సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఎపతి అనేది మనం ఎక్కువ చూపిస్తాం ప్రజల్లో. సో దట్ వే ఇట్ ఈస్ డెఫినెట్లీ I feel I'm proud to be in India and I'm proud to be in serving to our people. సార్ ఇంకొక డిఫరెన్స్ సార్, అంటే ఇప్పుడు అక్కడ పని ఒత్తిడి కొద్ది తక్కువ ఉంటుంది కాబట్టి రీసెర్చ్ మీద ఎక్కువ టైం కేటాయిస్తారు. భారత్లో పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మిగతా కారణాలతోని పరిశోధన కొద్దిగా తక్కువ అనే వాదన ఉంది. ఇందులో వాస్తవం ఎంత? సో ఏం చేస్తే బాగుంటుంది? డెఫినెట్లీ వాస్తవం ఉందండి. మనకున్న ప్రాబ్లమ్స్ ముందు ఇంపార్టెంట్. మనకి బేసిక్ ప్రాబ్లమ్స్, తినటానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, బేసిక్ హెల్త్ కేర్. ఒక 140 కోట్ల జనాభాకి ఈరోజు 140 crores బేసిక్ హెల్త్ కేర్ అందించడమే ఒక చాలా పెద్ద టాస్క్. ఓకే, రీసెర్చ్ అనేది అంత కడుపు నిండి అంత ఫుల్గా ఉన్నవాడికి వాడు వేరే విషయాల గురించి ఆలోచిస్తాడు, వాళ్ళకి అవకాశం ఉంటుంది, అంత డబ్బు కూడా వాళ్ళు వెచ్చించగలుగుతున్నారు. కాకపోతే మనకున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం అంత చేయలేకపోతున్నాం. బట్ హ్యాస్ స్టార్టెడ్ ఒక లాస్ట్ 10-15 years నుంచి
మన ఫార్మా ఇండస్ట్రీ వరల్డ్లోనే నంబర్ 1. హైదరాబాద్ ఇన్ఫ్యాక్ట్ ప్రౌడ్ సిటీ దట్ వరల్డ్కి మనం చాలా చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్, ఒక 6% ఆఫ్ ది వరల్డ్స్ ఫార్మా సప్లై మన ఒక్క దేశం చేయగలుగుతుందంటే ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అండి. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది ఉండే కొంత. అంటే ఇండివిజువల్ ఒకటి ఏంటంటే ఇండివిజువల్, ఇప్పుడు నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను, ఈ హాస్పిటల్లో ఇండివిజువల్గా ఈ రీసెర్చ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అంటే ప్రతి పేషెంట్ ఒక డేటా కింద మనం కలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఏ మందులు బాగా పనిచేస్తున్నాయి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫోర్డబిలిటీ. మన భారతదేశంలో ఒక పారాసెటమాల్ కొనుక్కోవాలంటే జస్ట్ 50 పైసలు. ఓకే, ఇదే పారాసెటమాల్ అమెరికాలో కొనుక్కోవాలంటే 50 రూపాయలు, నాట్ ఈవెన్ 50, 250 రూపాయలు ఒక స్ట్రిప్. ఇక్కడ ఎంత అండి, డోలో 650, 20 రూపాయలు ఉంటుంది, మేబీ 30 రూపాయలు ఉంటుంది, మేబీ ఇన్ని 20 అక్కడ 10 వస్తాయి. అది పని కూడా చేయదు మళ్ళీ. ఓకే, ఒక బీపీ మాత్ర కొనాలి అంటే ఒక డోస్ ఆఫ్ 1 month ఇట్ విల్ కాస్ట్ 4500 రూపీస్ లిటరల్లీ. ఓకే, ఇక్కడ ఎంతండి బీపీ మాత్రం 65 నుంచి 70 రూపాయలు. సేమ్ ఎఫికసీ, సేమ్ కంపెనీ వాడు మన వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో హెల్త్ కేర్ అనేది డెఫినెట్లీ మనకి క్వాలిటీ మెడిసిన్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి. ఈ మధ్య కొంచెం జెనరిక్ అని ఇవన్నీ వస్తున్నాయి, కానీ జెనరిక్ పైన నాకు అంత మంచి నమ్మకం లేదు. అదే చెప్పాను కదా, ప్రతి ప్రొఫెషన్లోనూ ఏదో ఒకటి అప్స్ అండ్ డౌన్స్, పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయని. సో నెగిటివ్ సైడ్ తీసుకుంటే ఎక్కడో ఇవన్నీ దందాల కింద మెడిసిన్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ తయారు చేసేసి వాటిని. సో అందుకని నేను ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాను, జెనరిక్ పైన నాకు తెలియదు, ఎందుకంటే అట్లీస్ట్ స్టాండర్డైజ్డ్ కంపెనీస్కి కొన్ని లైసెన్సెస్ ఉంటాయి, FDA, EAA, తర్వాత యూరోపియన్ IEA ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాతే అవి మనకి మార్కెట్లోకి రావడం జరుగుతాయి. కాస్ట్ తక్కువ కదా అని చాలామంది జెనరిక్ డ్రగ్స్ వాడటం వల్ల ఏంటంటే దాని ఎఫికసీ అలానే ఉంటుంది, దానివల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావటం ఇవన్నీ కూడా. మొన్న రీసెంట్గా ఒకటి ఏదో చిన్న ట్యాబ్లెట్ జస్ట్ గ్యాస్ట్రిక్, దీనికి ఆవిడ కొంచెం లైఫ్ టైం వాడాలన్నమాట అవి, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ. సార్ జెనరిక్లో కొంటే గ్యాస్ట్రైటిస్ తగ్గక సివియర్ అయిపోయి ఆవిడ మొత్తం అల్సర్ అయిపోయింది. సో రివర్స్. దాన్ని ఏ మెడిసిన్ వాడుతున్నారంటే ఏదో ఒకటి తీసుకొని వచ్చా, దానిపైన ఊరు పేరు లేదు, ఏం లేదు. సో కొన్ని జెనరిక్ డ్రగ్స్తో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొంత ఎక్స్పెన్సివ్ అయిన హెల్తే కదండి, మన హెల్త్కి ఎందుకు మనం జంకుతామో నాకు అర్థం కాదు ఇక్కడ. సో ఇంకోటి సార్, అంటే ఇప్పుడు మన ఇండియాలో వాడుతున్న 90% పైగా మెడిసిన్స్ జెనరిక్సే, బట్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది బ్రాండెడ్ కంపెనీస్. సో బ్రాండెడ్ జెనరిక్స్ అంటాం. సో యాజ్ లాంగ్ యాజ్ క్వాలిటీ ఈస్ గుడ్ వీ కెన్ యూస్ జెనరిక్స్ అని అంటారా, లేదా ఎట్లా అంటే హౌ అండి? మీరు ఇప్పుడు నాకే తెలియదు, నేనే యాజ్ ఏ డాక్టర్గా నేను ఒక షాప్కి వెళ్ళి జెనరిక్ డ్రగ్ అంటే వాడు ఎక్కడ తయారు చేశాడు, వాట్ కండిషన్స్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్, వాట్ వాజ్ ద లైసెన్సింగ్, వాట్ ఈస్ ద మాలిక్యూల్ ఎఫికసీ, హూ ఈస్ అథారిటీ టు స్టాండర్డైజ్. స్టాండర్డైజేషన్ అథారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మన ఇండియాలో క్వాలిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఈ మధ్య చూస్తుంటే టీవీలో ఏ ఓపెన్ చేసినా, ఏ హోటల్ చూసినా అన్నిట్లోనూ అడల్టరేషన్, అంటే ఏ టాప్ బ్రాండ్స్ నుంచి చిన్న బ్రాండ్స్ దాకా సో ఈ క్వాలిటీకి స్టాండర్డైజేషన్కి ఒక బాడీ అనేది అందరికీ తెలుసా? నాకే తెలియదు. ఐ డోంట్ నో. దేర్ ఈస్ ఆఫ్ కోర్స్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఏదో ఉంది, వాళ్ళు అన్ని కూడా మందుల్ని స్టాండర్డైజ్ చేయటం. బట్ పీపుల్కి ఎంత మటుకు అవేర్నెస్ ఉంది? మీరు ఒక షాప్కి వెళ్తే మీరు డూ యూ రియలీ స్పెండ్ ఒక 5-10 minutes ఈ డ్రగ్ ఎవరు తయారు చేశారని చదువుతారా, లేకపోతే తక్కువగా ఉందంటే వాడు 50% తక్కువకి ఇచ్చినారంటే తీసుకొని వెళ్ళిపోతారా? సిన్స్ ఇట్స్ ఎ ప్రైస్ డ్రివెన్ మార్కెట్, most of us will tend to buy the lower cost medicines. As you said, right, ఎక్కడైతే ఈ బ్రాండెడ్ కంపెనీస్ అంటే ఆ పర్టికులర్ దాంట్లో తక్కువకి తయారు చేసి ఇస్తున్నది కరెక్టే, కానీ వీటిలో ఏవి స్టాండర్డైజ్డ్? ఒక 1000 కంపెనీలు ఉన్నాయి, వీటిలో ఏది స్టాండర్డైజ్డ్? ఇప్పుడు మీరున్నారు, మీ కంపెనీనే ఉంది, మీరు ఒక కంపెనీని తీసుకొని మీరు దానిపైన పర్టికులర్ రీసెర్చ్ చేసి ఆ మందులు మాత్రమే మీరు మీ మటుకు ఓకే. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది ఫార్మసీస్? సో ఈ స్టాండర్డైజేషన్ అందరూ కలిసి చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇంకోటి సార్, ఇప్పుడు సాధారణంగా మీరు అన్నది ఏంటంటే విదేశాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ వైద్య ఖర్చులు తక్కువ ఉంటాయి. ఇక్కడ అఫోర్డబుల్, యూ కెన్ రీచ్ ఎనీ డాక్టర్ 100% తక్కువ టైంలో రీచ్ కాగలరు 100%. సో మరి అకార్డింగ్ టు స్టడీస్, సో ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ ఈ వైద్య ఖర్చుల కారణంగా 6 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారని కొన్ని సర్వేలు వస్తున్నాయి. అవునండి. సో ఈజ్ ఇట్ ట్రూ? సో ఈవెన్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదా ప్రజల సైడ్ నుంచి కానీ ఏం చేస్తే వీటి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది యాజ్ ఎ డాక్టర్? సో యూ హ్యావ్ సీన్ సో మెనీ కంట్రీస్ అండ్ మీ సలహా ఏంటి? చూడండి, హెల్త్ కేర్ అనేది ప్రతి దేశంలోనూ ఇటువంటి ప్రాబ్లం ప్రతి దేశంలోనూ ఉన్నాయి. ఒక సర్జరీ మోకాళ్ళ మార్పిడి చేయాలి అని అంటే యూకేలో కానీ యూరోప్లో కానీ వెయిటింగ్ పీరియడ్ 3 సంవత్సరాలు. ఓకే, ఇది గవర్నమెంట్ హెల్త్ కేర్. ఈవెన్ అక్కడ గవర్నమెంట్ హెల్త్ కేర్ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. యూఎస్లో ఒక నీ రీప్లేస్మెంట్ కావాలి అంటే గవర్నమెంట్లో మినిమం 2 years వెయిట్ చేయాల్సిందే. ఈ 2 years వాడికి ఎంత నొప్పన్నా ఉండని, ఎంత బాధనా ఉండని, నొప్పులతోనో లేకపోతే
ఈ సగం నొప్పులు తట్టుకోలేక ఎడిక్షన్స్కి, డ్రగ్ ఎడిక్షన్స్కి వీటికి అలవాటు పడిపోయి కొంతమంది అసలు క్యారీ ఆన్ చేయలేక లైఫ్ ఎండ్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. సో మన దేశంలో డెఫినెట్లీ నేను చూసేది రెగ్యులర్గా ప్రాబ్లం ఏంటనేది, ఈ హెల్త్ కేరు ప్రతి ఒక్క లెవెల్కి చేరటానికి ఇంకా టైం పడుతుందండి. హ్యూజ్ పాపులేషన్. మన జీడిపి చూస్తే మనం హెల్త్ కేర్కి రీసెంట్ బడ్జెట్లో ఎంత కేటాయించామండి? 3%, 2.5%. Rest of the world is spending 14%, 17%. Some also spend, Sweden like countries spend 25% on healthcare because they know ప్రజల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి హెల్త్ కేర్ బాగా ఇవ్వగలిగితే దట్ విల్ బ్రింగ్ బ్యాక్ ద ఎకానమీ అనేది. బ్యాక్ బోన్ పీపులే కదా ఎకానమీకి. అలాంటిది మనం 3%లో ఉన్నాం. 3%లో ఉంటామంటే మరి ఆబ్వియస్లీ ఎంత మటుకు మనం హెల్త్ కేర్ అందజేయగలం? చాలామంది పావర్టీలోకి ఎందుకు? బికాజ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైన వసతులు ఉంటాయా లేదా, సరైన ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనేది వాళ్ళకు ఒక మిత్. అలా నిజానికి చాలా మటుకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. డాక్టర్స్ అన్ని ఎక్కడున్నా డాక్టర్సే కదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు, చాలామంది మంచి స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన టెక్నికల్ సపోర్ట్, ఇప్పుడు ఒక గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ ఎంత మంచి హాస్పిటల్స్ అండ్ ఎంత మంచి డాక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్ డేస్లో చాలామంది ఇప్పటికీ కూడా అందరూ అక్కడికి వెళ్ళి ప్రొఫెసర్స్తో, అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో వర్క్ చేయటం, వాళ్ళ వార్డ్స్లో పనిచేయటం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ మెషినరీ, అవైలబిలిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్, అది గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఎందుకు చదవట్లేదు? వై? బికాస్ జస్ట్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మనం ఈ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఎట్లా ఉందండి మీకు చూస్తే, ఏదో అన్నీ వెల్ ఆర్గనైజ్డ్, అందరు చూసుకుంటారు, బాగా టక అని చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. అక్కడ పూర్ అయిపోతున్నారు. యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక నెలకి 20,000, 30,000, పోనీ 50,000 సంపాదించారు అనుకోండి. 50,000, 25,000, 10,000, 30,000 తీసేస్తే 20,000 సేవింగ్స్లో పెడితే వాళ్ళకి ఏదైనా సిక్నెస్ వస్తే ఒక 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు ఈరోజు ఒక హాస్పిటల్కి వస్తే ఒక రోజుకు 10,000 పోతాయి. ఒక అడ్మిషన్ అయ్యి ఒక హాస్పిటల్లో సర్జరీ చేయించుకుంటే మినిమం 1 లక్ష రూపాయలు. ఈ 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి క్రియేట్ చేయగలరు? అప్పులు చేయటం. అక్కడి నుంచి ఆ అప్పు నుంచి ఇలా కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ వస్తాయి. క్యాన్సర్ వస్తే ఒక 50 లక్షల కోటి రూపాయలు అట్లానే పోతాయి. సో గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ లేదు వీటికి, బికాస్ టూ మచ్ ఆఫ్ పాపులేషన్ అండ్ దెన్ మనం వీఆర్ గివింగ్ టూ లెస్. వాట్ ఇస్ ద సొల్యూషన్ సార్? ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమనడం పద్ధత, లేకపోతే ప్రభుత్వ సంస్థల్ని, వైద్య సంస్థల్ని స్ట్రెంథెన్ చేయడం బెస్ట్ అంటారా? ఒకటండి, ఇది నేను అంటే చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్ కూడా ఏదో చేస్తున్నామని చేస్తున్నారు, కానీ నిజానికి ఆరోగ్యశ్రీ బాగా గట్టిగా చేసి ప్రజలకు ఉపయోగపడే చేయాలంటే ముందు ఆరోగ్యశ్రీ టారిఫ్స్ పెంచండి. ఆరోగ్యశ్రీలో ఒక చిన్న ప్రొసీజ్యూర్ ఉంటుందండి. మా చిన్న ప్రొసీజర్ కాదు, ఒకటి కాలు ఇరిగితే ఒక కాల్లో ఒక నెయిల్ వేయటం అనే ఒక ప్రొసీజ్యూర్ ఉంటుంది, IMIL అని అంటాం. దాని ప్యాకేజ్ ఉంటుంది 7,500 రూపాయలు ఉంటుందండి. 7,500 రూపాయలకి పోనీ ఈ పెట్టిన వాళ్ళలో ఎవరన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఒకసారి ఆ 7,500 ఏం జరుగుతుందో, ఏమొస్తుందో చూడమని చెప్పండి. మోకాలు మార్పిడి అంటాడు, 49,500లో మోకాలు మార్పిడి అంటారు. అంటే 49,000లో మోకాలు మార్పిడి చేసి, సర్జరీ చేసి, మందులు ఇచ్చి, హాస్పిటల్లో పెట్టి ఆయన మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా ఇంటికి పంపించాలి. ఇంప్లాంట్ కాస్ట్ ఎంత? 46,000 ఇంప్లాంట్ కాస్ట్. ఓకే, సరే, వీఆర్ రెడీ టు డూ చారిటీ. యాజ్ ఎ డాక్టర్ ఆరోగ్యశ్రీకి 90% మేము వీఆర్ డూయింగ్ చారిటీ. అట్ ద సేమ్ టైం వీ ఆల్సో టెల్ ద పేషెంట్, చూడండి గవర్నమెంట్ ఇచ్చేది ఇంత, కానీ దాంతో మీకు ఎటువంటి సర్జరీ చేయడానికి, ఇప్పుడు వాడు బతకాలి కదా, రేపు ఏమైనా ప్రాబ్లం అయితే వాడు ఎవరైనా వెళ్తాడు, నా వెనక వస్తాడు. గవర్నమెంట్ వెనకైతే పోడు కదా, గవర్నమెంట్ ఇచ్చింది ఇంతే బాబు, నీకు ఇంతే సర్జరీ చేసామని చెప్తే ఊరుకోడు కదా. సో గవర్నమెంట్స్ కొంత ఈ బడ్జెట్ పెంచండి. నిజానికి చాలా ఏమంటారు, చిత్తశుద్ధితో కనుక చేయగలిగితే ఈ బడ్జెట్ పెంచి టారిఫ్ పెంచండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ ఆరోగ్యశ్రీ బాడీలో ఉండే వాళ్ళందరూ ఒకసారి టారిఫ్ చదువుకోమనండి. 7,000 రూపాయలతో ఏం సర్జరీ చేయగలరు ఏ మనిషికైనా? ప్రైవేట్ హాస్పిటల్లో కట్టు కూడా వేయలేదు, కానీ మీరు అంటున్నారు చేయండి అని. హాస్పిటల్స్కి బర్డన్ అవ్వట్లేదా? ఏ విధమైన మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి మీరు సపోర్ట్ ఇస్తున్నారు? క్వాలిటీ కావాలంటారు, 7,000 రూపాయలు సర్జరీ కావాలంటే ఎట్లా వస్తుందండి? సో ఈ బడ్జెట్ పెంచితే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా చేయగలుగుతాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్, TPA ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుందండి బేసిక్, ఆ ఇన్సూరెన్స్ కేటగిరీ తీసుకొని రమ్మనండి. ఎనీవేర్ వాక్ ఇన్, ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ ఎందుకు, అది హెల్త్ కార్డ్ అని ఇచ్చేసి ఎనీ హాస్పిటల్ యూ కెన్ గో. ఆల్ హాస్పిటల్స్ కళ్ళకద్దుకొని తీసుకుంటాయి. ఎంత వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, ఎంతమందికి మనం సేవలు అందించగలం? సో
ఇది ఈ ప్రాబ్లమ్ ఈజ్ దట్. ఓకే సార్, ఇప్పుడు కమింగ్ టు అవర్ ఆర్థోపెటిక్ సబ్జెక్ట్ సార్. సో యూజువల్గా అంటే మీ ఓపీలో ఓవరాల్గా 100 పేషెంట్స్లో అంటే ఏ సమస్యలతో ఎక్కువ వస్తున్నారు? సో ఫ్రమ్ ది లాస్ట్ 10 yearsకి ఇప్పటికి ఏమైనా మారిందా? సో ఏ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి? లాస్ట్ 15 సంవత్సరాలకి ఇప్పటికీ మారిన ముఖ్య విషయం ఏంటి అని అంటే, ఒకప్పుడు ఓపీడీస్లో ఆర్థోపెడిక్స్ అంటే ఎక్కువ 45-50+, ఎమర్జెన్సీస్లో 25 బిలో. అర్థమైంది కదా? ఎందుకు? ఓపీడీ అంటే ఏదో పెయిన్ పెట్టుకొని శుభ్రంగా ఆటో ఎక్కువ, కార్ ఎక్కువ, బస్సు ఎక్కువ వచ్చి డాక్టర్ గారికి నాకు ఈ సమస్య ఉంది ఏంటి అంటే నడవగలిగి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పీపుల్, అబౌవ్ 50, బేసికలీ క్రానిక్ పెయిన్స్. ఈరోజు బిలో 25 ఎక్కువ ఇక్కడికి వస్తున్నారు, అబౌవ్ 50 ఎమర్జెన్సీకి వస్తున్నారు. ఉల్టా అయిపోయింది. చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్. ఎందుకు? ఒకటి చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ అని ఎందుకు అంటున్నానంటే, మనం చేసే వృత్తి మారింది. ఒక 25 years బ్యాక్ ఐటీ అంత లేదు. 25 years నుంచి అంటే 1995 తర్వాత ఈ రెవల్యూషన్ రావటం, ఇది ఐటీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావటం, ఐటీ జాబ్స్ పెరగటం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అనారోగ్యమైన వాతావరణాల్లో పని చేయటం, క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్. మనం కూర్చున్నది ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్, ఒక డ్రాప్ ఆఫ్ అవుట్ సైడ్, అదే ఒక ml ఆఫ్ అవుట్ సైడ్ ఎయిర్ రాదు లోపలికి. కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, సేమ్ కుర్చీలో కూర్చున్నంతనే ఒక 10 గంటలు కూర్చోవటం, మళ్ళీ తినటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, మైండ్ స్ట్రెస్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత టైర్డ్ అయిపోయి పడుకుంటాం, లాంగ్ ట్రావెల్ డిస్టెన్సెస్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ యంగ్ పీపుల్ టు కమ్ టు ఆర్థోపెడిక్స్ రెగ్యులర్. సాటర్డేస్ వస్తే మాకు యంగ్ పీపులే ఉంటారు, 20-25. వాళ్ళతో వాళ్ళ అమ్మమ్మలు వస్తున్నారు. నేను అనుకుంటాను ఫస్ట్ అమ్మమ్మ ఏమో పేషెంట్ అని రెండు కూర్చొని, అయ్యే నేను కాదండి పేషెంట్, మా మనవరాలు పేషెంట్ అంటారు. లిటరలీ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద హ్యాపెనింగ్. సో ఈ గ్రాండ్ డాటర్స్ పేషెంట్ ప్లేస్లో కూర్చుంటున్నారు, గ్రాండ్ మదర్స్ ఏమో అటెండర్ పొజిషన్లో కూర్చుంటున్నారు. సో సింపుల్ రీజన్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్. వాట్ హ్యాస్ చేంజ్డ్ ఈస్ దిస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సో ఇంకోటి సార్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టాండర్డైజేషన్లో డాక్టర్స్కి భేదాభిప్రాయాలు ఉండడం కావచ్చు. కొంతమంది పిఆర్పి లాంటివి ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది పిఆర్పిని చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు. సో దెర్ ఇస్ నో స్టాండర్డైజేషన్. యాక్చువల్గా కొంతమంది పేషెంట్స్కి అవగాహన ఉండకపోవచ్చు. సో వాళ్ళను ఒక రకంగా రోబ్డ్ అంతే జరుగుతుంది. సో మనం మెడికల్ కౌన్సిల్ అంటాం, దానికి వెళ్ళే రిపోర్ట్స్ తక్కువ, రిపోర్ట్స్ వెళ్ళినా కానీ యాక్షన్స్ తక్కువ. లైసెన్స్ క్యాన్సిల్ చేసింది గత 10 సంవత్సరాల్లో చాలా తక్కువ. ఏం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో సో అంటే ఒక డాక్టర్గా మెసేజ్, వాట్ ఇస్ యువర్ మెసేజ్? ఒకటి ఏంటంటే అండి, మనకు ఒక బాడీ ఉంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బాడీ. జనరలీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్, డాక్టర్ ఫ్రాటర్నిటీస్ కానీ ఇట్లాంటి సంబంధించిన హెల్త్ కేర్ ఏమొచ్చినా అడ్రస్ చేయటం జరుగుతుంది. ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే, ఒకప్పుడు సర్జరీ, నాన్ సర్జరీ రెండే డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మూడోది కొత్తగా వచ్చింది ఏంటి అని అంటే, ఈ పెయిన్ మేనేజ్మెంట్స్ అని, పెయిన్ క్లినిక్స్ అని, రీహాబిలిటేషన్స్ అని. ఓకే, ఎవరి టార్గెట్ అయినా పెయిన్ తగ్గించటమే. ఓకే, కాకపోతే ఏంటంటే ఒక సైడ్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, అవసరం ఉన్న చోట మాత్రమే సర్జరీస్ చేయాలి, అవసరం లేని చోట సర్జరీస్ చేయకూడదు. మాకు రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, 48% ఇండియాలో అన్నెసెసరీ సర్జరీస్ జరుగుతున్నాయి అని ఐఎంఏనే ఒప్పుకుంది. అంటే అవసరం ఉన్న లేని చోట కూడా చేస్తున్నారు అని. కొంతమంది పెద్ద మనుషులు ఏదున్నా సర్జరీనే అనే ఒక గ్రూప్ ఉంది. ఇంకొక గ్రూప్ ఏంటి, కొత్తగా తయారైన గ్రూపు, ఏమీ అవసరం లేదు, ఇది చేసేస్తే జీవితకాలంలో సర్జరీనే అవసరం లేదని. సో అసలు ఈ రెండు తప్పే. నా ప్రకారం ఏంటంటే రెండు తప్పే. కాకపోతే ప్రజలు ఎట్లా దీన్ని కరెక్ట్ అనేది గ్రహించుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను అందరు డాక్టర్స్ ఒకటే థాట్ ప్రాసెస్లో ఉంటారని అనుకోవట్లేదండి. కొంతమంది వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళ డెసిషన్ మేకింగ్ని బట్టి. ఇన్ ద ఎండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, పేషెంట్కి అసలు ఉన్న ప్రాబ్లమ్ పేషెంట్ తెలుసుకుంటాం. పేషెంట్ నిజంగా ఒక డాక్టర్తో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడా లేదా. ఈరోజు నాకు వచ్చే ప్రతి పేషెంట్కి నేను 25 minutes మినిమం టైం ఇస్తాను. ఓకే, 90% పేషెంట్స్ ఏం చెప్తారు తెలుసా, ఇంత క్లారిటీగా మాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదండి అని అంటారు కొంతమంది. సో సొసైటీలో అలా కొంతమంది డాక్టర్స్ ఇప్పటికీ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేశారనుకోండి, మీరు ఒకటి వేపాకు మందు వేసినా వాళ్ళకి పనిచేస్తుంది. వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అక్కర్లేదు. బికాజ్ యువర్ కౌన్సిలింగ్ అండ్ దెన్ యువర్ రీఅష్యూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎథికల్ ప్రాక్టీస్. ఈ ఎథికల్ ప్రాక్టీస్ ఒక బ్రాడ్ టర్మ్. నా ప్రకారం ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు అవసరం లేదు అని అంటే, అది నా ప్రకారం నేను ఎథికల్ ప్రాక్టీస్ అనుకోవచ్చు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే
ఇది చూసి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయింది, దీనివల్ల ప్రాబ్లం రావచ్చు అని సర్జరీ, ఆయన ప్రకారం అది ఎథికల్ ప్రాక్టీస్ అవ్వచ్చు. సో ఈ ఎథికల్ ప్రాక్టీస్ అనేది బ్రాడ్ టర్మ్ అండి. కాకపోతే ఏంటంటే ఈ అన్నెసరీ సర్జరీస్ టాపిక్ వస్తే చాలా మటుకు ఈ 40% ఎందుకు అన్నెసరీ సర్జరీస్ జరుగుతున్నాయి అంటే, ఒకటి పీపుల్ నుంచి కూడా అదే రెస్పాన్స్. ఒక్కొక్కసారి ఒక పేషెంట్ ఒకసారి వచ్చి డాక్టర్ గారు నా ఇన్సూరెన్స్ 2 నెలలు ఎక్స్పైర్ అయిపోతుంది, కొంచెం సర్జరీ చేసేస్తారా అంటాడు. ఎక్స్పైర్ అయిపోతుంది ఇన్సూరెన్స్ అని సర్జరీ చేయటం అనేది నేను చేయనండి, ఇంకొకరు ఎవరు చేస్తారు. కానీ నేను చేయకపోతే ఇంకో చేసేవాడి దగ్గర వెళ్ళి చేయించుకుంటారు. వాట్ యూ కాల్ దట్, నాలెడ్జ్ అనేది ప్రజల్లోనూ అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏది చెప్తే అది బ్లైండ్గా వెళ్ళి నమ్మొద్దు. అదొకటి కామన్ మిస్టేక్ మన ఇండియన్స్లో ఈ రోజుల్లో. ఈ బాబాలు కానీ లేకపోతే ఈ పెద్ద పెద్ద వాట్ ఎవర్ రిలీజియస్ గ్యాదరింగ్స్కి ఎందుకు వెళ్ళిపోయి గుంపులుగా ఏదో చెప్తే నమ్మేసి వాట్ ఈస్ దట్ మాస్ హిస్టీరియా అంటారు దాన్ని. ఇది మన ఇండియన్స్లో ఒక చాలా కామన్గా ఉన్నది. ఏదైనా అలా కొంచెం ఒక అద్భుతం అని అంటే వెంటనే దాన్ని నమ్మేయటం. ఇప్పుడు ఈ మధ్య అదే మీరు అన్నట్టు ఏ ఇంజెక్షన్లు ఇస్తే సర్జరీ అవసరం లేదంటే ఒక అద్భుతం వాళ్ళకి. అమ్మో ఇంకా అసలు ఇంకేమైపోయింది, మనం ఈ ప్రపంచం మొత్తం అక్కడే కూర్చుండేవాళ్ళు కదండి ఈ లెక్కన. అంటే ఎవరికి నాలెడ్జ్ లేదా, అమెరికన్స్కి నాలెడ్జ్ లేదా, యూరోపియన్స్కి నాలెడ్జ్ లేదా, మొత్తం వాళ్ళు ఎవరో ఇంక మొత్తం లైన్లు కట్టి ఫ్లైట్లు వేసుకొని ఇక్కడే కూర్చోవాలి. వాళ్ళకి చిన్న హాస్పిటల్ సరిపోవు, పెద్ద పెద్ద స్టేడియంలు సైజ్ హాస్పిటల్ కడితే రోజుకో 1000 మందికో 10,000 మందికో ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ఇచ్చేసి పంపించేయచ్చు కదా. ఇవన్నీ మిత్స్. ప్రజలకి ఏంటంటే ఇవన్నీ అద్భుతాలు కావాలి. ఇప్పుడు మేము కూడా ఏదైనా అలాంటి అద్భుతాలు సృష్టించాలన్నమాట. ఇట్లా అనేసి ఇట్లా అనగానే సర్జరీ అయిపోతుందండి అనుకోండి, నా ఓపీటీ ముందు రేపటి నుంచి ఒక 10,000 మంది కూర్చొని ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్కి మోసపోవద్దు. ఏ మనిషి ఒక ఏజ్ని మనం రివర్స్ చేయలేం, నెంబర్ 1. ఓకే, ఈ డీజనరేషన్ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్ వాట్ యూ కాల్ దట్ ప్రాసెస్. ఈ నేచర్లో పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిన ఏదో ఒక రోజు. కాకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ డీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ స్టేజ్లో ఏం చేయాలి అనేది కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. స్టేజ్ 1కి ఇది చేయాలి, స్టేజ్ 2కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, స్టేజ్ 3 నుంచి ఏమీ పని చేయవు, స్టేజ్ 4లో కంపల్సరీ అవకాశం ఉంటే చేయించుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. సో ఇట్లా. కాకపోతే ఏంటంటే ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అంటే మనకున్న టిష్యూని పెంపొందించడానికి జరిగే ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ స్టేజ్ దాకా పని చేయటం అంటే ఏంటి, రివర్స్ చేయదు, బట్ ఇట్ విల్ ప్రొలాంగ్. మీరు చిన్నగా నడుచుకుంటూ వెళ్తే రోజుకు 15 కిలోమీటర్లు నడవచ్చండి. మీరు పరిగెడితే ఎంతసేపు నడుస్తారు, 1 కిలోమీటర్ మేబీ 1/2 కిలోమీటర్తో ఆగిపోతారు. సేమ్ వే ఇఫ్ బై గివింగ్ దీస్ ఇంజెక్షన్స్ కొంత ప్రొలాంగ్ అవుతుంది. మేబీ 1 సంవత్సరంలో అవ్వాల్సిన సర్జరీ 2 సంవత్సరాల తర్వాత అవుతుంది, కానీ పూర్తిగా నయం అనేది చేయదు. ఇట్స్ బేసికలీ హాఫ్ ఎఫెక్ట్ ఏంటంటే దాని లోపల ఇచ్చే ఇంజెక్షన్ వల్ల కొంత పెయిన్ తగ్గుతుంది, అంతేకాని రివర్సల్ అనేది ఏ దాంతోనూ అవ్వదు. అప్ టు స్టేజ్ 2 పనిచేస్తే, బియాండ్ స్టేజ్ 2 నథింగ్ విల్ వర్క్. సో జనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. అండ్ ప్రతి నా డిపార్ట్మెంట్ గురించి నేను స్ట్రాంగ్గా చెప్పదలుచుకున్నా అండి. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్కి స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఎక్స్రే, దెన్ సిటీ, దెన్ ఎంఆర్ఐ, స్టాండర్డైజ్డ్ టెస్ట్. బోన్ విండో చూడాలి అని అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, ఇది ఓన్లీ రేడియాలజిస్ట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ మాత్రమే చదవగలడండి. ఇంకా వేరే ఎవరికి ఆ చదివే కెపాసిటీ లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్, రీజనరేటివ్ మెడిసిన్ ఈజ్ డిఫరెంట్. పెయిన్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంతో బ్యూటిఫుల్. అసలు ఇప్పుడు మేము ఈరోజు అనస్థీషియా వచ్చిన పెయిన్ మేనేజ్మెంట్ డ్రగ్స్ అసలు కొన్ని సింపుల్ రీజనల్గా ఇచ్చేసి అక్కడ సర్జరీ చేయడం జరుగుతుంది. అంత అడ్వాన్సెస్ ఉన్నాయి. కానీ రీజనరేటివ్ ఈజ్ వెరీ వెరీ స్పెక్యులేటివ్. దాని గురించి వెంటనే మీరు మోసపోవద్దు అనేది నేను ఒక ప్రజలకు మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రీవియస్ ఆన్సర్ సార్, మీరు అన్నట్లు అంటే తాతమ్మలు లేదా తాతలు మనవలను పట్టుకొని వస్తున్నారు, మనవలు ఇక్కడ పేషెంట్స్ అన్నారు. అబ్సల్యూట్లీ. సో ఏది తాతల మోకాలను బలంగా ఉంచింది, ఏది మనవల మోకాలను కానీ ఆర్థోపెడిక్ సమస్యలు కానీ పెంచింది? సో అంటే మీరు ఈ కోట్లాది మంది యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఫోన్ ఒకటి, మొబైల్ ఫోన్ యాప్ ఓపెన్ చేస్తే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో, ఈపిడో, ఏమన్నా దోపిడీ అది కూడా వస్తుంది కొన్ని రోజుల్లో. ఇవన్నీ యాప్స్ వల్ల మనిషి బయటికి వెళ్ళటం మానేశాడు. ఎవ్రీథింగ్ సిట్టింగ్ ఇన్ ద కౌచ్. ఇంకా ఓన్లీ సర్వీస్ ప్రాబబుల్లీ ఫీడ్ ఇంటూ యువర్ మౌత్ ఒక సర్వీస్ ఒకటి వచ్చేస్తే వాళ్ళు కూడా అన్నం నోట్లో పెట్టేసరికి ఇంక దానికి మించి అల్టిమేట్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మారిపోయి మనం బయటికి వెళ్ళటం, సోషలైజింగ్ అంటే ఓన్లీ డ్రింక్ చేయడానికో లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ దగ్గర కాఫీ తాగడానికో, షుగర్లు తినడానికో, స్వీట్స్ తినడానికో తప్ప సోషలైజింగ్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్స్కో లేకపోతే అందరం కలిసి వాక్కి వెళ్దాం, అందరం కలిసి దీనికి వెళ్దాం అనే ఒక ఇది చేంజ్ అయిపోయింది. మన తాతల కాలంలో, అమ్మల కాలంలో ఏంటంటే మనం ప్రతిరోజు కూరగాయలకి బయటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ప్రతిరోజు ఫ్రెష్లు ఉండేవి కాదు ఇళ్లలో.
ఈ రోజు ఫ్రిడ్జ్లో ఒక్కొక్క ఇళ్లలో 1000 లీటర్లు 2000 లీటర్లు మనిషి దాంట్లో పడుకున్నా బయట పడినంత సైజులు అయిపోయింది. దట్స్ మీన్స్ ఇండికేటింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. మనం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాం, నాన్ సెడెంటరీ నుంచి. ఇట్లా వాళ్ళ కాలంలో తినే ఆహారం, పీల్చే గాలి అన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ ఉన్నాయి. ఈ రోజు ఇంతమంది పాపులేషన్ క్యాటర్ చేయడానికి ఓవర్ గ్రోత్ రావాలి, పెస్టిసైడ్ కాంటెంట్ పెరిగిపోయింది. వీటన్నిటి వల్ల ఏంటంటే క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ జంక్ ఫుడ్స్ ఒకటి, ఈ మనం వెస్టర్నైజ్ చేసుకున్న ఇది ఉంది ఏంటంటే చూసారా, వెస్టర్నర్స్లో అడాప్ట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్సలెంట్ అండి. వాడు ఏం పని చేసినా ఎంత చేసినా రోజుకి ఎంతో కొంత వ్యాయామం చేస్తారు. యూ విల్ సీ దెమ్ రన్నింగ్, యూ విల్ సీ దెమ్ జాగింగ్, యూ విల్ సీ దెమ్ ఇన్ ద పార్క్స్ ఎవ్రీ డే, నో మ్యాటర్ వాట్. నేను స్కాట్లాండ్లో ఉన్నప్పుడు చలి 0 డిగ్రీ, ఎప్పుడు 0 5 degrees 10 degrees మధ్యలోనే ఉంటుంది టెంపరేచర్. మనం ఎప్పుడు కంబళ్ళు వేసుకొని ఉంటాము. వాళ్ళు ఏ టైంలో ఇప్పుడు వర్క్ అయిపోతుంది కదా 7 o'clockకి 2 o'clockకి సన్సెట్ వచ్చేస్తుంది, 2 o'clock in the afternoon. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఆ చలిలో స్నోలో రన్నింగ్ చేస్తారు. వాళ్ళు ఏమి అసలు దే విల్ నాట్ కేర్ వాట్ ఈజ్ అ థింగ్. ప్రళయం వచ్చి ఏమైనా అయిపోతే మనకు తెలియదు కానీ, బట్ ఏ పరిస్థితుల్లోనూ ఈ రన్నింగ్ మాత్రం వాళ్ళు ఏ కండిషన్లోనే చేస్తారు. సో ఫిట్నెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎంతమంది ఈ రోజుల్లో వాకింగ్కి వెళ్తున్నారు, ఎంతమంది మంచి ఫుడ్ తినాలని అనుకుంటున్నారు, ఎంతమంది జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నారు, ఇవన్నీ బ్యాలెన్సింగ్. వీటి వల్ల ఏంటంటే రోగాలు పెరిగిపోతున్నాయి. ఎస్పెషలీ యూత్కి చెప్పేది ఒకటే, అవుట్డోర్ లైఫ్ స్టైల్ అలవాటు పరచుకోండి. అంటే గేమ్ ఏదో ఒక స్పోర్ట్ నేర్చుకోండి, మినిమం జాగింగ్ చేయండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఫ్రోజన్ ఫుడ్స్ అస్సలు తినొద్దు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు తినొద్దు. ఈరోజు ఏదో తినడానికి బాగానే ఉంటుంది కానీ ఒక 5-10 years తర్వాత వాళ్ళకు వచ్చే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్, బోన్ వీక్నెస్, జాయింట్ పెయిన్స్, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, లంబార్ స్పాండిలైటిస్, మోకాళ్ళ అరుగుదల. యంగెస్ట్ పేషెంట్ 38 yearsకి మోకాళ్ళ అరుగుదల, డీజనరేటివ్ ఆర్థరైటిస్, 38 yearsకి డీజనరేటివ్ ఆర్థరైటిస్, ప్యూర్ లైఫ్ స్టైల్ ఇష్యూస్. లేకపోతే 40 yearsకి 25 yearsకో స్పైన్ సర్జరీస్. ఇవన్నీ ఎందుకంటే బికాస్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ స్టైల్. సో డిఫరెన్స్ ఈజ్ వెరీ క్లియర్. ఆ రోజుల్లో వాళ్ళు మంచి ఫుడ్ తినగల అదృష్టం, వాళ్ళు బాగా క్లీన్ ఫుడ్ తినగలిగారు, క్లీన్ వాటర్ తాగగలిగారు, మంచి ఎయిర్ పీల్చగలిగారు, వాళ్ళకి మంచి వర్కౌట్ ఉండింది. లైఫ్ అంతా కూడా అగ్రికల్చర్, మనకున్న వృత్తులేమో అదే కదండి, అగ్రికల్చర్ ఒకటే మెయిన్ వృత్తి ఆ రోజుల్లో. ఇంకా ఈ డెస్క్ జాబ్స్ ఎంతమంది చేసేవాళ్ళు, 0.1%. సో అందువల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఈ రోజుల్లో అవి లేవు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ అనగానే చాలా మంది గుర్తొచ్చేది మోకాల మార్పిడి చికిత్స. దీని గురించి ఎక్కువ మంది వస్తుంటారు సాధారణంగా. సో ఫ్రమ్ ద లాస్ట్ 10 yearsలో ఈ మోకాల మార్పిడిలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో పేషెంట్ కేర్ విషయంలో కానీ, పేషెంట్ రికవరీ విషయంలో కానీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? 2008లో నేను ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ అటెండ్ అవడం జరిగింది మా ప్రొఫెసర్తో. అటెండ్ అయిన తర్వాత పేషెంట్ హాస్పిటల్లో 15 రోజులు ఉన్నాడు. 15 రోజులు బెడ్ నుంచి కాలు కింద పెట్టేవాడు కాదు. పేషెంట్ని మేము ఒక డైమండ్ లాగా చూసుకునేవాడు. కనీసం మా ప్రొఫెసర్ ముట్టుకునిచ్చేవాడు కూడా కాదు. ఓకే, ఓన్లీ దూరం నుంచి చూడటమే. డ్రెస్సింగ్కి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఓవరాల్ ఒక 4 months పట్టేది పేషెంట్ నడిచి మామూలు పని చేయడానికి. ఈరోజు పేషెంట్ మార్నింగ్ వస్తే 10 వస్తే 2 గంటలకు సర్జరీ చేస్తున్నాం. పేషెంట్ బాగుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ఇంటికి పంపించేస్తాం. ఇస్ లాట్ హ్యాస్ చేంజ్డ్. ఏంటంటే అప్రోచ్ నెంబర్ 1, అప్పుడున్న ఎక్స్పీరియన్సెస్కి, అప్పుడున్న నాలెడ్జ్కి, అప్పుడున్న ఇంప్లాంట్ సిస్టమ్, అప్పుడున్న ఏమంటారు సర్జికల్ ప్రొసీజ్యూర్కి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు లాంగ్ ఇన్సిషన్స్, ప్రొలాంగ్ సర్జరీ టైం, ఒక యావరేజ్ నీ రీప్లేస్మెంట్ 2.5 గంటలు 3 గంటలు జరిగేది. ఇప్పుడు మ్యాక్సిమం 45 minutes, 45 minutesలో అయిపోతుంది సర్జరీ. ఎనస్థీషియా ఒకప్పుడు జనరల్ ఇచ్చేవాళ్ళు, స్పైనల్ ఎపిడ్యూరల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రీజనల్ ఎనస్థీషియా, ఇక్కడ బ్లాక్ ఇస్తున్నాం, ఇక్కడ బ్లాక్ ఇస్తున్నాం. సో దెన్ ఇన్సిషన్స్ తగ్గిపోయినాయి. ఇంప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చాలా చాలా అడ్వాన్స్. సో లాస్ట్ 15 yearsలో డిజైన్ పరంగా పెద్ద మారకపోయినా ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ రిఫైన్మెంట్ హ్యాస్ గాన్ అప్ వెలాట్. ఓకే, ఈ మధ్య లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ అని రావడం జరిగింది. కానీ బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ద రోబోటిక్ సర్జరీ స్టిల్, బికాస్ half of the world has not adopted to robotic surgeries. ఇంకా హాఫ్ కాదండి, 70% వరల్డ్ రోబోటిక్ సర్జరీస్ని ఇంకా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఇంకా నాలెడ్జ్ రావాలి, దానికి సంబంధించి ఇంకా మనకున్న దాని నైపుణ్యత అనేది పెరగాలి. అది పెరగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటికీ కూడా హ్యాండ్ మేడ్ ఎందుకు ఎప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటాయి. టైలర్ మేడ్, మీరు ఒక మంచి సూట్ కుట్టించుకున్నారు, నాకు తెలిసి మీరు కుట్టించుకున్నారు, అదే కొనలేదు మీరు, రైట్? అసలు టైలర్ మేడ్లో ఎందుకు అంత మంచి ఫిట్ వస్తుంది? ఎందుకంటే హ్యాండ్ మేడ్ కాబట్టి. సో ఇప్పటికైనా హ్యాండ్ సర్జరీ ఈజ్ స్టిల్ ఈజ్ ఎ గోల్డ్ స్టాండర్డ్.
రోబోటిక్స్ ఆర్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సర్జరీ. రోబోటిక్స్ ఏంటంటే కొన్ని బ్యాడ్ నీస్ ఉంటాయి, డిఫార్మ్ నీస్ ఉంటాయి, వాటిలో ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ కటింగ్స్ ఎట్లా చేయొచ్చు మనం వాటిని చేయటం అనేది ఒక మంచి గైడ్ లాగా వాడుకుంటే మంచిదే, కానీ దాన్ని కంప్లీట్ మన హ్యూమన్ నాలెడ్జ్ని రీప్లేస్ చేసేటట్లు ఉండకూడదు. జనంలో ఏంటంటే రోబోటే మొత్తం సర్జరీ చేసేస్తున్న ఒక మిత్ కూడా ఉందండి. దే ఆర్ థింకింగ్ రోబోటే మొత్తం చేస్తున్నా. ఆ మధ్య ఏదో విన్నాను కూడా స్టోరీ, డాక్టర్ గారు మీరు చేయొద్దు మొత్తం రోబోట్నే చేయనియండి అని. సో బేసిక్గా రోబోట్ అనేది ఓన్లీ అసిస్ట్ చేస్తుంది, కానీ ఇంకా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవైలబిలిటీ. ఎన్ని రోబోట్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో? 10 రోబోట్స్ ఉన్నాయి. అండ్ మిగతా ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ చేయకూడదు సర్జరీలు, చేస్తున్నారుగా, మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు కదా. సో అండ్ రోబోటిక్ టైమ్ ఈజ్ లాంగర్, సర్జరీ టైమ్ ఈజ్ స్లైట్లీ లాంగర్. సో బట్ గోల్డ్ స్టాండర్డ్ ఇప్పటికీ మాన్యువల్గా చేసే సర్జరీ. అంటే ఇప్పుడు హాస్పిటల్సే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి కదా సార్. అంటే ఒకటి ఏంది రోబోటిక్ వర్సెస్ నార్మల్ సర్జరీ చేస్తే ఇక్కడ మినిమల్ కట్, మినిమల్ బ్లడ్ లాస్, ఇక్కడైతే తక్కువ టైంలో నీకు రికవరీ ఉంటుంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి. సో మరి మనం కమర్షియల్ యాంగిల్లో నేను చెప్పలేనండి. ఇప్పుడు 10 కోట్లు పెట్టిన తర్వాత దాని డబ్బు రికవర్ చేయాలి కదా. నేనంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి తీసేస్తారు. ఓకే, రోబోటిక్స్కి అదే చెప్తున్నాను కదా, ఈ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒకటి కొత్తది చెప్పకపోతే జనం కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఎవరో ఇట్లా అంటే మీకు మోకాలు సరైపోతుందంటే అక్కడేమో 1000 మంది పేషెంట్స్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి నాలెడ్జ్ని అప్లై చేద్దామంటే మనం హార్డ్లీ 10-15 మందిని చూస్తున్నాం. వాళ్ళని కన్విన్స్ చేయాలి, మళ్ళీ ఇది చెప్పాలి, ఇది చేయాలి అని. సో బేసిక్గా ఏంటంటే జనం కూడా అది కోరుకుంటున్నారు, ఏదో ఒక మార్పు రావాలి, ఏదో సంథింగ్ న్యూ. బట్ ఎస్, ఒక 20-30% డెఫినెట్లీ బెటర్ ఉండొచ్చు. కానీ అండి ఇన్ని సంవత్సరాలు జరిగిన రీప్లేస్మెంట్స్ అయితే ఫెయిల్యూర్ కాదు కదా. రోబోట్స్ లేనప్పుడు కూడా ఎన్నో సర్జరీ, ఇంకా రోబోట్స్ లేకుండా ఎన్నో మంది సర్జరీలు చేస్తున్నారు కదండి, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా. ఇట్స్ ఏ బెటర్ టెక్నాలజీ, డజంట్ మీన్ ఇట్ విల్ రీప్లేస్ ద హ్యూమన్స్. ఓకే, ఇప్పుడు ఇవాళ ఒక పెద్ద మంచి కాలం వచ్చింది ఎడిటోరియల్, AI can never replace the human skill. Never. AI can try to compete with the humans and their application of mind, but it can never replace the human skill. So that itself says, ఎంత టెక్నాలజీ వచ్చినా మీ బాధ, మీ మనసులో బాధ నేనే అర్థం చేసుకోగలను ఒక మనిషిగా. అంతేగాని ఒక రోబోట్కి అంత హార్ట్ ఉండదు, అంత నాలెడ్జ్ కూడా ఉండదు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఏ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏఐతోని ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. ఈవెన్ వాళ్ళు రాసిన ప్రిస్క్రిప్షన్లో కూడా 2 కాంబినేషన్స్ ఉంటాయి, ఆడ్ కాంబినేషన్స్, థింక్ ట్వైస్ అని చెప్పేసి డాక్టర్ సజెషన్స్ వస్తున్నాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జరీస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వేగంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ బిగ్ డేటా కానీ, సో రానున్న రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటారు? మీరు మార్పు చూస్తూనే ఉన్నారు. ఈ మోడర్నైజేషన్ వల్ల కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇదే మొబైల్ ఫోన్ నుంచి మొన్న ఒక డాక్టర్ 8.5 కోట్లు పోగొట్టుకున్నాడంట. చూసుంటారు న్యూస్. ఇదే మొబైల్ ఫోన్లో నుంచి స్కాములు జరుగుతున్నాయి. ఇదే మొబైల్ ఫోన్తో టెక్నాలజీ వాడి పిల్లలు చెడిపోతున్నారు. సో టెక్నాలజీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఈజ్ ఎ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఓకే, అది వాడినంత మటుకు, ఎంత మటుకు వాడాలో అంత మటుకు వాడితే ఇట్ ఈస్ గుడ్. అది ఓవర్ యూజ్ వాడే కొన్ని బ్యాడ్. ఇప్పుడు ఈ AI టెక్నాలజీ ఎప్పుడైతే హాస్పిటల్స్లోకి వచ్చిందో, ఆ మధ్య మొన్న US లో ఒక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ని మొత్తం డేటా స్క్వీజ్ అవుట్ చేసేసారు. హాస్పిటల్ హ్యాస్ లాస్ట్ ఎంటైర్ డేటా. ఏముంటుంది ఇప్పుడు, ఏ పేషెంట్ ఎందుకు వస్తున్నాడు మనకంటే అట్లీస్ట్ ఆ మనిషి తెలుసు, ఓ పేపరో పెన్ను ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చూసుకున్నారు బాబు ఇందుకే ఇది ఉందంట. డేటా మొత్తం పోతే పేషెంట్ ఎవరో డాక్టర్ ఎవరో గాన్. సో టెక్నాలజీ ఎంత మటుకు వాడాలో అంత మటుకు వాడితే మంచిది అనేది ఐఎమ్ స్టిల్ క్లాసిక్ థింకింగ్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్. రేపు AI వచ్చి నిజంగానే ఇంకొకళ్ళు ఎవరో వీళ్ళని ఎవరన్నా పాడు చేయాలని అనుకొని దానికి ఏదో ఒక ఇది అంటారు కదా స్పైవేర్లని అవన్నీ పెట్టేసి ఆపరేషన్ మరిగిజ్లో జరిగే టైంలో రోబోట్ ఆపేసేట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హ్యాకింగ్ జరిగి రోబోట్ వెళ్ళి రాంగ్ అంటే ర్యాన్సమ్వేర్ రోబోట్లు వేసాడు అనుకోండి, అన్ని రాంగ్ సర్జరీలు చేస్తూ పోతే ఏమవుతుంది? సో బేసిక్గా ఐ థింక్ రోబోట్ టెక్నాలజీ ఈజ్ గుడ్, బట్ దెన్ how much of technology we have to incorporate into our lives. In the end, పాత రోజుల్లో మనందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆ ఒకటే టీవీ, ఆ టీవీ లేనప్పుడు ఏం ఉండే కాదు, బయట పడుకొని ప్రశాంతంగా. హ్యూమన్ బాండ్ అనేది కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. హ్యూమన్ బాండ్ అనేది పోయే కొంది టెక్నాలజీ టూ మచ్ మన ఇంటర్ఫిరెన్స్ వచ్చే కొంది. ఇప్పుడు ప్రతి రూమ్లో ఒక టీవీ, ప్రతి ఇంట్లో 10 టీవీలు 5 టీవీలు, ఎవరికి ఇంటరాక్షన్ ఉండదు, ఎవరి ఫుడ్ వాడి రూమ్లో తింటారు. ఇట్ ఈస్ లైక్ హాస్టల్ సర్వీస్. సో ఐ థింక్ నా ప్రకారం ఏంటంటే ఇంత టెక్నాలజీ వచ్చినా ఈ పర్టికులర్ మనిషికి సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించిన దాంట్లో హ్యూమన్ టచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్.
సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య ఇండియాలో బాగా విపరీతంగా పెరిగిపోతుంది. సో వరల్డ్ క్యాపిటల్. జాస్. సో వాళ్ళకి మెయిన్గా ఆర్థోపెడిక్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, సాధారణంగా హౌ టు ప్రొలాంగ్ ఇట్ లేదా హౌ టు ప్రివెంట్ ఇట్ అనే దాని మీద మీ డయాబెటిక్స్లో కామన్గా చూసేది పెరిఫెరల్ న్యూరోపతి అండి. అన్కంట్రోల్ డయాబెటీస్, ఎక్కువ కాలం షుగర్స్ పెరిగే కొంది ఈ పెరిఫరీస్, పాదాల్లో స్పర్శ తెలియకపోవటం, సూదులు గుచ్చినట్టు ఉంటాం, వేళ్ళకి స్పర్శ తెలియకపోవటం, లేకపోతే పాదాల్లో నొప్పులు రావటం, అల్సర్స్ రావటం, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటారు. ఇవన్నీ కూడా కామన్. మెయిన్ అల్సర్స్ కన్నా కూడా ఈ డయాబెటిక్ ఫుట్ ఈజ్ పెరిఫెరల్ న్యూరోపతి ఈజ్ వెరీ వెరీ కామన్. ఈ నరాలు చచ్చిపడిపోవటం వల్ల ఏంటంటే బోన్స్కి స్ట్రెంగ్త్ తగ్గిపోయి అక్కడ ఉండే మజిల్స్ అన్నీ స్పాజంలోకి వెళ్ళిపోయి కాళ్ళు ఇలా వంకర్లు అయిపోతాయి అన్నమాట. కొన్ని రోజులకు ఆ జాయింట్స్ అన్నీ అంటే డ్యామేజ్ అయిపోయి ఫుట్కి డిఫార్మిటీ అనేది రావటం చాలా చాలా కామన్. సో ఇండియాలో డయాబెటీస్ ఎందుకు పెరుగుతుందంటే మెయిన్లీ వెస్టర్నైజేషన్ ఆఫ్ ది ఫుడ్, హై షుగర్ కన్జంప్షన్, హై అల్ట్రా ప్యూరిఫైడ్ ఇవి ఆటాలని మేదాలని ఇవన్నీ కూడా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్లస్ నో లైఫ్ స్టైల్, అంటే నో చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్. మనం అట్లానే ఉన్నాం, వృత్తి మారింది, ఆహార పద్ధతులు మారిపోయింది. సోడాస్ ఏంటి, కూల్ డ్రింక్స్, బేసికలీ హై షుగర్స్, యూస్ నో హౌ మచ్ ఆఫ్ షుగర్ ఈజ్ వన్ సాఫ్ట్ డ్రింక్. ఈ క్యాండ్ జ్యూసెస్, తర్వాత ఈ పిజ్జాస్, బర్గర్స్, ప్రాసెస్ చీజ్, వీటన్నిటి వల్ల డయాబెటీస్ అనేది చాలా యావరేజ్గా ఇప్పుడు 25 to 30కి అందరికీ డయాబెటీస్లు ఉంటున్నాయండి. సో వీళ్ళు మెయిన్ చూసుకోవాల్సిందల్లా లైఫ్ స్టైల్ చూసుకొని ఈ బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆఫ్ కోర్స్ క్రానిక్ డయాబెటిక్స్లో అంటే ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇనీషియల్ డేస్లో అయితే ఈ ప్రాబ్లం ఉండదు. ముందు అసలు దాని బారిన పడకుండా ముందు లైఫ్ స్టైల్ మార్చుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఉన్న వాళ్ళ కనుక ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేది వస్తే జనరల్గా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ B12 ఎక్కువ తీసుకోవాలి. సో B12 ఏంటంటే నరాల్లో శక్తి పెంపొందించడం, తర్వాత మజిల్స్కి స్ట్రెంగ్త్ రావడం జరుగుతుంది. కాబట్టి B12 ఎక్కువగా తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫుట్ కేర్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, జాయింట్ కేర్. అదర్ దాన్ ద డయాబెటీస్లో జాయింట్స్ కంటూ పర్టికులర్గా ఏం ప్రాబ్లం రాదు. డయాబెటీస్ వల్ల మోకాలు అరిగిపోయింది, డయాబెటీస్ వల్ల యాంకిల్ అరిగిపోయింది, అట్లా ఏం ఉండదు. బేసిక్గా న్యూరోపతి ఈజ్ ద వన్ వేర్ డయాబెటిక్స్లో చూసుకోవాల్సిన మెయిన్ ప్రాబ్లం. సో సాధారణంగా మీరు అన్నట్టు ఇక్కడ 1, 2, 3, 4 స్టేజెస్ ఉన్నాయి. 4th స్టేజ్లో ఖచ్చితంగా మనం ఆపరేషన్కి వెళ్తున్నాం. ఎస్. బట్ వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, సో లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సో టు ప్రొలాంగ్ ద సర్జరీ ఆర్ టు ప్రివెంట్ ది సర్జరీ మనం ఇంకేమైనా చేయవచ్చా ప్రారంభంలో గుర్తించడం ద్వారా? తప్పకుండా. అదే ఈ 40% అన్నెసరీ సర్జరీస్ వీళ్ళే. ఓకే. ఈ సరిగ్గా గుర్తుంచుకోపోయి లేకపోతే రాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకొని లేకపోతే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయిన వాళ్ళే ఈ 40%. 40% అంటే యావరేజ్ పర్ డే ఐ షుడ్ సే 30 నుంచి 40 వేల మంది అట్లీస్ట్ అండ్ యావరేజ్ ఇన్ ఇండియాలో 20,000 నీ రీప్లేస్మెంట్స్ అవుతాయి అనుకుంటా అండి. అయితే దీంట్లో 10,000 మందికి అన్నెసరీనా అనుకుంటే నెలకి ఎంతమంది? 3 లక్షల మంది. అంటే సంవత్సరానికి ఎంతమంది? 3 ఆల్మోస్ట్ 60 లక్షల మంది, 50 lakhs పీపుల్. సో బేసిక్గా అర్లీగా గ్రహించాల్సిన విషయాలు ఏంటి అని అంటే, మన బరువులో మార్పులు వస్తే కనుక ఫస్ట్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ సడన్గా అవటం, ఎస్పెషల్లీ ఉమెన్లో ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ సడన్గా గెయిన్ అయిపోతారు, ఇంకా మళ్ళీ తగ్గరది. అదొకటి జాయింట్స్ పైన బాగా స్ట్రెయిన్ అవుతుంది. నెంబర్ 2, కాన్స్టెంట్గా యాక్టివిటీస్ కింద కూర్చోవటం వల్ల చాలా స్ట్రెయిన్ అవుతుందండి మోకాళ్ళు. ఒకప్పుడు ఏంటంటే కింద కూర్చొని అన్నీ చేసేవాళ్ళం, ఇప్పుడు కింద కూర్చోవద్దని చెప్తున్నాం. ఎక్కువ మెట్లు ఎక్కి దిగటం దానివల్ల కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఏది ప్రొవైడెడ్ ఇఫ్ యువర్ బోన్ అండ్ జాయింట్ క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ దట్ నో వన్స్ బోన్ అండ్ జాయింట్ క్వాలిటీ ఈజ్ గుడ్ దీస్ డేస్. ఇన్వేరియబుల్లీ అందరి అట్లానే అయిపోయింది. కాబట్టి వీ షుడ్ థింక్ మన అందరం సిక్కే కాబట్టి కొంచెం వీటిని జాగ్రత్తగా చూసుకోవాలని, ఎస్పెషలీ అబౌవ్ 40 పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇనీషియల్ సైన్స్ ఏంటంటే మీడియల్ పెయిన్. మీడియల్ అంటే లోపలి భాగంలో నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. మీడియల్ ఆర్థరైటిస్ కామన్ ఇండియన్స్లో, వారస్ డిఫార్మిటీస్ అంటారు. సో ఈ మీడియల్ ఆర్థరైటిస్కి ఫస్ట్ లోపలి భాగంలోనే నొప్పి వస్తుంది, మెట్లు ఎక్కినా దిగినా లేకపోతే కొంచెం దూరం నడిచినా లోపల బాగా నొప్పి వస్తుంది అని అంటారు. దెన్ నెక్స్ట్ ఈజ్ ఈ పెయిన్ స్ప్రెడ్ అవుతుంది కొంచెం సెంటర్లోకి, తర్వాత కాలు మొత్తం నొప్పి, తర్వాత స్లోగా డిఫార్మిటీ రావటం. ఇంకోటి ఏంటంటే గరగర సౌండ్, సెల్ఫ్ టెస్ట్ ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. మోకాల పైన చేయబెట్టి కాలు 2-3 సార్లు జాపమనండి. ఎవరికన్నా సౌండ్ వస్తుంది, గరగరగర సౌండ్ వస్తుంది అంటే క్రెపిటస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆ పొర ఏదైతే అరిగిపోయి బోన్ ఆన్ బోన్ రాపిడ్ జరుగుతుందో అప్పుడే సౌండ్. ఇది సెల్ఫ్ టెస్ట్ అందరికీ కూడా. సో అది ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్ ట్రీట్మెంట్. బేసిక్గా ఏం జరుగుతుంది? అరుగుతుంది. అరిగేదాన్ని మనం లోడ్ తగ్గించాలంటే ఒకటి వెయిట్ మేనేజ్మెంట్తో కానివ్వచ్చు, లేదు అంటే ఆ పొర అరిగిపోయే పొరని ఎట్లా పెంపొందించవచ్చు? కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల,
కొన్ని మెడికేషన్స్ వల్ల అక్కడే ఈ మనం అనుకున్నాం కదా పిఆర్పీస్ రీజనరేటివ్ So, ఈ cartilage- స్టేజ్ 1 cartilage స్టేజ్ 2 అంటాం. కి చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ అనేది నాట్ దట్ పోయిందంతా ఏం రికవరీ అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ 14 to 17% ఈస్ ద రికవరీ ఫేజ్, నాట్ బియాండ్ దట్. సో కాబట్టి ఈ పిఆర్పీస్ అనేది చాలా సింపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పిఆర్పీస్ చాలా చాలా చీప్. దేర్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్. మీ ఓన్ బ్లడ్ ఇప్పుడు రఫ్గా ఒక ఫిగర్ చెప్తాను, ఒక 4,000 రూపాయలు వద్దండి ఒక కాల్కి పిఆర్పీ, 4,000 రూపీస్ ఒక పిఆర్పీ. దాంతో ఒక విస్కో సప్లిమెంట్ అని ఒకటి ఇస్తారు, అది ఇంకొక 10,000 అవుతుంది, 12,000 అవుతుంది, ఇంతే. అండ్ ఇది ఓన్లీ షుడ్ బి గివెన్ ఓన్లీ వన్స్. ఇస్తే ఒకసారికి పని చేస్తే చేసినట్టు. దీనికి డోసింగ్ ఏం లేదు, యాంటీబయాటిక్ కాదు కదా అది. 3 సార్లు ఇస్తే 4 సార్లు ఇస్తే అది ఎన్హాన్స్ అయిపోయి అవటానికి 1 షాట్ బాగా పనిచేసిన వెల్ అండ్ గుడ్. సేమ్ ఇంజెక్షన్ ఒక 1 year తర్వాత ఇవ్వండి, మళ్ళీ 3 months కూడా పనిచేయాలి. అది మళ్ళీ ఒకసారి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఇవ్వండి 1 month కూడా పనిచేయాలి. సో అది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్. సో స్టేజింగ్ చాలా ఇంపార్టెంట్. నిజానికి ఒక 4-5 పిల్లలు రోజు తింటూ ఆ నరకవేతన పడే బదులు రీజనరేటివ్ మెడిసిన్లో ఈ పిఆర్పీ ఇంజెక్షన్స్ కొంత మటుకు పనిచేస్తాయి, కానీ అప్ టు 1 stage. బియాండ్ దట్ స్టేజ్ నో ఇంజెక్షన్ విల్ వర్క్. 3 తర్వాత అసలు ఫర్గెట్ ఇట్. అసలు మీరు దాని గురించి ఆలోచించొద్దు. అండ్ మోస్ట్ థింగ్ డోంట్ స్పెండ్ మనీ. మీ నీ రీప్లేస్మెంట్ రేపు ఎనీవే అవసరం పడుతుంది. నిజంగా మీకు బాగా కొంచెం మంచి క్వాలిటీ లైఫ్ కావాలి అని అనుకుంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో మీకు నీ రీప్లేస్మెంట్ అప్పుడు ఆ డబ్బులు సేవ్ చేసుకోండి. అది ఎనివే 1,00,000-2 లక్షలు అవుతుంది కదా అప్పటికి. ఇంకోటి సార్, ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో అంటే గతంలో ఎట్లా ఉండేదంటే మన స్కూల్ డేస్లో కూడా మనం నేల మీద కూర్చొని చదువుకున్న రోజులు, అవును, చాకుల ముక్కలం పెట్టుకునేది, అవును. సో కింద కూర్చొని తినడం ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే డిబేట్ లైక్ ఇప్పుడు కొందరు వెస్ట్రన్ కమోడ్ వాడండి అన్నందుకు అటాక్ చేస్తున్నారు, మీన్స్ ఇది హౌ ఈజ్ నాట్ బ్యాడ్ అని. సో అంటే మీ దృష్టిలో అంటే ఇండియన్ కమోడ్ వెస్ట్రన్ కమోడ్కు మధ్య వివాదం నడుస్తున్నప్పుడు సో మీరు ఎట్ సైడ్ ఉంటారు? సో టు బ్యాలెన్స్ ఇట్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్? మీరు ఎక్కడ చదివారు స్కూల్లో? నేను మా జెడ్పిఎస్ఎస్ గవర్నమెంట్స్. ఎక్కడ, ఏ ఊరు? కరీంనగర్ సార్. కరీంనగర్. మీ స్కూల్లో మంచి గ్రౌండ్ ఉండేది కదా? ఉండేది. మీ క్లాస్ అయిపోగానే ఏం చేసేవారు సార్? పరిగెత్తేది, ఫుల్ ఆడుకుంటాము, అది ఆడుకుంటాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, సైకిల్ దొక్కేవాళ్ళు. ఇదే కదా, నో మొబైల్ ఫోన్, నో శాటిలైట్ టీవీ. అవును. ఇఫ్ యు ఆర్ ఏ 80s అంతే 80s కిడ్ అయితే ఓకే. నేను ఐఎమ్ ఆల్సో 80s కిడ్. నాకు మొబైల్ ఫోన్ లేదు. 96-97 దాకా నాకు మొబైల్ ఫోన్ లేదు, శాటిలైట్ టీవీ లేదు. మాకు అసలు వేరే అసలు టీవీ ఉన్నా టీవీ చూసేవాళ్ళం కాదు. ఎప్పటికీ ఫ్రెండ్స్తో ఆడుకుంటానికి బయటకు వెళ్ళేవాళ్ళం, ఏదో ఒకటి ఆడుకునేవాళ్ళం, ఏదో ఒకటి కబడ్డీయో ఖోఖోనో. క్రికెట్ అంత పాపులర్ కాదు, అయినా కానీ మన దగ్గర బ్యాట్లు ఇవి ఉండేవి కాదు కాబట్టి ఏదో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన యాక్టివిటీస్ అట్లా ఉండేవి. ఎక్కువ కింద కూర్చొని ఆడుకునేవాళ్ళు. ఈరోజు పిఎస్పి, ఎక్స్బాక్స్, వైబాక్స్, మొబైల్ ఫోన్, యూట్యూబ్, బీట్యూబ్, ఎన్ని ట్యూబ్లు అంటే అన్ని ట్యూబ్లు. వేర్ ఈస్ ద కిడ్ గోయింగ్? వేర్ ఆర్ దే ప్లేయింగ్? దేర్ ఇస్ నో. ఇప్పుడు స్కూల్ చూడండి, 5-star స్కూల్ అంటాడు, ఇంత గ్రౌండ్ లేదు ఎక్కడ. నేను మా కిడ్ని జాయిన్ చేయడానికి వెళ్తే ఇది గ్రౌండ్ ఏదిరా అంటే అక్కడే చిన్న టర్ఫీస్, ఇదే గ్రౌండ్ అంటే. అక్కడ వాడు ఏం ఆడాలి? వాడు ఏది వేసుకుని విఆర్ గ్లాస్ వేసుకుని అక్కడ ఆడాలి వాడు గేమ్. అది. సో షరింకింగ్ స్కూల్ సైజెస్, షరింకింగ్ గ్రౌండ్స్, షరింకింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆల్సో రెడ్యూసింగ్ ద మజిల్ ఎన్హాన్స్మెంట్. మజిల్ ఎండ్యూరెన్స్ తగ్గిపోతుంది. ఈరోజు నేను 44 అండి. నేను చేసినంత పని నాతో ఉండే జూనియర్స్ 27 ఏళ్ళ వాళ్ళు చేయలేడు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 10 దాకా వర్క్ చేస్తాం. టచ్ వుడ్, that's because we played that kind of game, we led that kind of life. లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఇవన్నీ చేయలేకపోతున్నారు. సో నా ప్రకారం ఏంటి అని అంటే మెయిన్ థింగ్ టు బి బ్లేమ్డ్ ఈజ్ ద చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్. సో వెస్టర్న్ వాడండి మారిపోయింది పరిస్థితి, ఆల్మోస్ట్ మారిపోయింది. కాబట్టి ఇంకా ఉన్నదాన్ని పాడు చేసుకోవడం కన్నా ఐ ఫీల్ వెస్టర్న్ కమోడ్ ఈజ్ స్టిల్ ద బెటర్ ఆప్షన్ బికాస్ ఇట్ విల్ నాట్ స్ట్రెయిన్ యువర్ బ్యాక్ అండ్ యువర్ నీస్. ఓకే, మీరు అది వాడాలనుకున్నారా, గో బ్యాక్ ఇన్ టైం. ఒక 10 సంవత్సరాల లైఫ్ స్టైల్ మార్చుకోండి. మీరు రోజు 4-5 గంటలు పని చేయండి, రోజు 4-5 గంటలు వర్కౌట్ చేయండి, జిమ్ చేయండి, లేకపోతే మీ మజిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి, అన్నీ డెవలప్ చేసుకొని ఇండియన్ టాయిలెట్ వాడండి. బట్ వితౌట్ దట్ నో, ఐ ఫీల్ ఇట్స్ బెటర్ ఈజ్ వెస్టర్న్ టాయిలెట్. ఏదైతే ఎముకలు ఉన్నాయో ఎముకలు రాను బలహీనపడతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్, ఆస్టోపీనియా, ఆస్టోపోరోసిస్. ముఖ్యంగా మహిళల్లో సాధారణంగా 40 దాటిన మహిళల్లో వాళ్ళు బలహీనపడడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో వారికి మీరు ఇచ్చే సలహాలు? ఉమెన్ ఇన్ ఇండియా, ఐ థింక్ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ అని. సో దెర్ ఈజ్ ఉమెన్ ఈజ్ అ బ్యాక్ స్పైన్, స్పైన్ ఆఫ్ ఎనీ కంట్రీ అండి. ఎందుకంటే షీఈ్ ఎ ప్యారలల్ ఎకానమీ ఇన్ ద సెన్స్, ఒక మ్యాన్ విల్ గో అండ్ వర్క్ అండ్ కమ్. What has changed is women also started working, women also started earning. At the same time, women also is balancing house,
woman also is cooking, woman also taking care of children. So what they do is enormous. సో ఒకప్పుడు ఏంటంటే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వెయిట్ పెరిగిపోయి చాలా మటుకు పిల్లలు పుట్టంగానే మన జీవితం అయిపోయింది అనుకొని ఇండోర్ స్పేసెస్లో ఉండిపోయి పిల్లల కోసము ఫ్యామిలీ కోసమే వాళ్ళు ఎక్కువ టైం కాన్సన్ట్రేట్స్ అట్లా హెల్త్ పాడు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మెట్రో లైఫ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తూ మెంటల్ స్ట్రెస్ పడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎట్ హోమ్ ఆల్సో ఈ స్ట్రెస్, ఈ యాడెడ్ స్ట్రెస్ వల్ల దే ఆర్ గ్రోయింగ్ ఫాస్టర్, దే ఆర్ గ్రోయింగ్ ఓల్డర్ ఫాస్టర్ దాన్ మెన్. ఓకే, సో ఆల్ ద ఉమెన్ రైట్ ఫ్రమ్ 35, అసలు రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ చెప్తాను నిజం చెప్పాలంటే. ప్రెగ్నెన్సీ తర్వాత మీరు ఏ వెయిట్ అయితే గెయిన్ అయ్యారో అందరూ ఆ వెయిట్ గెయిన్ తగ్గండి. 10 కేజీలు పెరుగుతారండి యావరేజ్గా, 7 నుంచి 10 కేజీలు పెరుగుతారు. అందరి ముందు ఆ 10 కేజీలు తగ్గండి. 10 కేజీలు తగ్గిన తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బోన్ హెల్త్ అండ్ వాట్ యూ ఈట్. మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం కానీ మనం తినే ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవట్లేదు, మనం చేసే యాక్టివిటీస్ని మనం బ్యాలెన్స్ చేసుకోవట్లేదు. ఈ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఉమెన్ అబౌవ్ 40 అంటే మెనోపాజ్ ఏజ్. యూనో వాట్, మెనోపాజ్ అనేది ఇప్పుడు 40 to 45కి వస్తుంది. ఒకప్పుడు 48, 50కి అలా వచ్చేది. ఇట్ హాస్ కమ్ డౌన్, 40కి 45కి వస్తుంది. మెనోపాజ్ స్టార్ట్ అయిందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే ఆస్టోపీనియా, ఫస్ట్ థింగ్ బ్యాక్ పెయిన్ వస్తుంది, మోస్ట్ కామన్. సగం ఏంటంటే వీళ్ళు కీళ్ళల్లో కూర్చొని, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెటప్ గురించి చెప్తున్నాను. ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మన ఇంట్లో పనులు మనం చేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, లేకపోతే మేబీ అప్పుడప్పుడు మెయిడ్ వస్తారు, చాలా మటుకు పనులు మనమే చేసుకుంటాం. అవసరం ఉందంటే మనమే మాప్ చేసుకుంటాము. ఇది మెజారిటీ ఆఫ్ ద హౌసెస్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, బోన్ హెల్త్ తగ్గిపోవటం వల్ల మీకు ఆస్టోపీనియా అనేది, బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోవటం వల్ల ఆస్టోపీనియా స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఒక 2 yearsకి ఏమవుతుంది, అది ఇంకా సివియర్ అయిపోయి స్పైన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఆ విధంగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బోన్ వీక్నెస్, తర్వాత జాయింట్ పెయిన్స్, వీటన్నిటితో స్ట్రెస్. అయ్యో మనం ఇక్కడ 45 ఇంకా ఏం పనులు చేయలేకపోతున్నాం, మా ఆయన తీసుకురాలేదు, లేకపోతే మా పిల్లలు ఇట్లా చేయట్లేదు, చదువుకోవట్లేదు అని ఈ స్ట్రెస్ పెట్టుకుంటారు ఆడవాళ్ళు ఎక్కువ ఇన్ జనరల్. దానివల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువైపోయి ఓవరాల్గా వీళ్ళకి దే హ్యావ్ సర్టెన్ డిసీజెస్ కాల్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ మధ్య రీసెంట్ స్టడీ అండి, ఒకప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జన్యుపరంగా వచ్చిన డిసీజు. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ సీన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ సీన్ ఇన్ హైలీ స్ట్రెస్డ్ ఇండివిజువల్స్. హౌ డు వి కనెక్ట్ ద డాట్స్, నాకు అంత ఐడియా లేదు, బట్ ఇది కామన్గా చూస్తున్నాం. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, కీళ్ళవాతం కింద అది రూపొందటం, దానికి కాన్స్టెంట్గా ఒక 3 నెలలు 6 నెలలు ట్యాబ్లెట్స్ వాడి మళ్ళీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసి, సో విషియస్ సర్కిల్. సో ఉమెన్ అనేది ఎస్పెషలీ బోన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మంచి ఆహారం తీసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ ఇన్ ద లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ముందు అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సరిపడా విరుగుడు తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఎటువంటి టెస్ట్లు చేసుకుంటే బాగుంటుంది సార్? అంటే ఇప్పుడు BMD లాంటి టెస్ట్లు కానీ మిగతా అంటే కాల్షియం ఎట్లా ఉన్నది? యా, స్టాండర్డైజేషన్ టెస్ట్ వచ్చేసినాయి అండి. కామన్గా చూసేది ఇండియన్ ఉమెన్లో చూసేది లో HB అండి. యావరేజ్ HB ఈజ్ నాట్ మోర్ దాన్ 9-10 ఎప్పుడు. మేము ఇంకా స్టాండర్డ్ మేము కూడా ఎప్పుడైనా ఉమెన్ పేషెంట్స్ చూసినప్పుడు CBP రాగానే 10 ఉంటే ఇది స్టాండర్డ్ అనేసుకుంటాం. అది కాదు స్టాండర్డ్. దే ఆర్ ఫర్ ఎవర్ లివింగ్ అండర్ అండర్ లో HB. And it is not good. Low HB is nothing but your transportation system in your entire body is less. Your iron carrying capacity is less. Your body is depleted of iron forever. And then tissue damage అయిపోతుంది, bone damage అయిపోతుంది, organ damage అయిపోతుంది. So it should be average 12 and above, 12.5 and above. So ఇలా I think government is doing కానీ it is not reaching people అండి. ఇప్పుడు పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు రోజు. ఇన్స్టెడ్ గవర్నమెంట్ షుడ్ పబ్లిష్ ఉమెన్స్ హెల్త్ రోజు వేయండి ఒకటి, లేకపోతే వారానికి ఒకసారి వేయండి. రేడియోలో రోజుకి ఒకసారి చెప్పండి ఏముంది, ఉమెన్ హెల్త్కి HB ఇంపార్టెంట్, ఉమెన్ హెల్త్కి ఆస్టోపీనియా చెప్పండి. వాయిస్ మెసేజ్ ఎంతసేపు అండి, 1 minute. ఎప్పుడు మనము ప్రమోషన్స్ అయినా కాంట్ వి థింక్ అబౌట్ సోషల్, కాంట్ వి బ్రింగ్ సమ్ అవేర్నెస్, ఎన్నో ఆస్పెక్ట్స్ తీసుకోవచ్చు. అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కదా సార్, అబోవ్ 40 మహిళలకు కానీ పురుషులకు కానీ, అంటే మనకి ఈ ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా ఉండాలన్నా కానీ ప్రారంభంలో గుర్తించాలన్నా కానీ, అంటే ఈ టెస్ట్లు చేయించుకుంటే బాగుంటుంది, యూ కెన్ ప్రొలాంగ్, లేదా ఇది మ్యాండేటరీ టెస్ట్లు అని ఏమైనా చెప్పగలుగుతారా? ఈ టెస్ట్లు BMD టెస్ట్లు ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి బేసిక్గా. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మేము అది అసెస్ చేసి ఆ ప్రాబ్లం ఉంది అంటేనే మేము జనరల్గా రాస్తాము. BMD ఈజ్ నాట్ ఏ స్టాండర్డైజ్ టెస్ట్, వెళ్ళిపోయి చేయించుకోవాల్సిన అవసరం కాదు.
సీరం కాల్షియం లెవెల్స్ ఒకటి, అట్ ద సేమ్ టైమ్ బోన్ హెల్త్ యూజువల్లీ ఎక్స్రేస్ లో కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు బిఎండి డెక్సా స్కాన్ అని ఒకటి ఉందండి. ఇవన్నీ కాకపోతే ఎక్స్పెన్సివ్, హౌ మెనీ పీపుల్ రియలీ కెన్ అఫోర్డ్ దీస్ కైండ్ ఆఫ్ టెస్ట్. సో ఇవి స్టాండర్డైజ్ టెస్ట్. వీటిలో ఏదైనా వీక్నెస్ ఉంది ఫస్ట్ మెయిన్ ఐడెంటిఫై చేయటం. నాట్ ఎవ్రీ పెయిన్ విల్ హ్యావ్ ఎ రీజన్ బికాస్ బోన్ వీక్ అయిపోతే పెయిన్ రాదు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మస్క్యులర్ పెయిన్, సమ్ టైమ్స్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ పెయిన్. అవి మీరు డెక్సా చేసినా బిఎండి చేసినా ఏమీ తెలవదు. సో కాబట్టి ఐ డోంట్ సీ మచ్ స్టాండర్డైజేషన్, బట్ డెక్సా ఈజ్ స్టిల్ ద స్టాండర్డ్ గోల్డ్. ఈ డిస్కషన్లో అంటే ఇంతకుముందు మనం డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడాం సార్. సో ఈ డయాబెటిక్ ఫుడ్కు ప్రస్తుతం ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి? డయాబెటిక్ ఫుడ్కి బేసికలీ కీపింగ్ షుగర్స్ ఇన్ కంట్రోల్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కీ. ఎప్పుడు డోంట్ థింక్ అబౌట్ ద రివర్సల్ ఆఫ్ ఇట్, స్టాప్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఇట్. ఓకే, మన బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చెప్తాను, కామన్ ఇండియన్ థింకింగ్. మనము ఏదైనా సడన్గా వెయిట్ పెరిగిపోతే అయ్యో అర్జెంటుగా వెయిట్ తగ్గిపోవాలి అని ఆలోచిస్తాం, కానీ ఈ పెరిగేదాన్ని స్టాప్ చేయడానికి ఆలోచించరు. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కంట్రోలింగ్ ద డిసీజ్. సెకండ్ థింగ్ మెడికల్ మేనేజ్మెంట్, మంచి ఫుట్వేర్. సెకండ్ థింగ్ ఇస్ ఫుట్వేర్. You should wear very comfortable, soft footwear. Keep your feet clean. Always make sure wash them nicely. Make sure that there is no dead skin. Third thing, proper footwear, and then medication. These are all the cares what you have to take for diabetic foot. Even smallest ulcer comes, immediately must go to hospital. Problem with ulcer, చిన్న బియ్యపు గింజ అంతా వచ్చినా అది నెగ్లెక్ట్ చేస్తే వారంలో ఒక చిన్న 1 రూపీ కాయిన్ సైజ్ అయిపోతుంది. 1 రూపీ కాయిన్ నుంచి వేలు తినేస్తుంది, వేలు తినేస్తే కాలు తినేస్తుంది, కాలు తినేస్తే సెప్సిస్. సో ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. ఐ నో 15 డేస్లో కాలు పోగొట్టుకున్న వాళ్ళని చూశాను నేను, ఒక చిన్న అల్సర్. సార్ ఇంకోటి సార్, ఈ కీళ్ళ మార్పిడి విషయానికి వస్తే, సో ఇప్పుడు ఎందుకు పెరిగినాయి సార్ కీళ్ళ మార్పిడి? అంటే అజంప్షన్ సెట్ దట్ బికాస్ ఆఫ్ కరోనా, బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్ కీళ్ళ మార్పిడి పెరిగింది అన్నారు. ఇందులో వాస్తవం ఉందా? See, I think no, I don't agree with that. Only one certain దాని గురించి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని హైలైట్ చేద్దాం. పోస్ట్ కోవిడ్ పెరిగిన కీళ్ళ మార్పిడి ఇస్ హిప్ రీప్లేస్మెంట్స్. హిప్లో ఏవియన్ అని ఒక ప్రాబ్లం వస్తుంది, ఎవాస్కులర్ నెక్రోసిస్. ఏవియన్ అంటే మన హిప్ బాల్, ఫీమరల్ హెడ్ అంటాం. ఫీమరల్ హెడ్లో మైక్రో సర్క్యులేషన్ ఉంటుంది, రక్త ప్రసరణ. ఆ రక్త ప్రసరణ డెడ్ అయిపోవటం వల్ల అది త్వరగా బోన్ డెడ్ అయిపోతుంది. దాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. వాస్కులర్ అంటే వాస్కులారిటీ లేకపోవటం వల్ల నెక్రోజ్ అయిపోయేదాన్ని నెక్రోసిస్ అంటారు. పోస్ట్ కోవిడ్ ఎందుకు? కోవిడ్ వచ్చిన వాళ్ళకి ద స్టాండర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాజ్ స్టీరాయిడ్, బికాస్ టు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. అన్ఫార్చునేట్లీ దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ మైక్రో సర్క్యులేషన్, మైక్రోవాస్కులరైజేషన్కి ఇట్ విల్ హ్యాంపర్. ఇంట్రా అక్కడ ప్రెషర్తోనే పనిచేయాలి. ఇప్పుడు మీరు మన హోస్ పైప్ ఉంటుంది, బాగా ఫోర్స్ కొట్టాలంటే ఏం చేస్తారు? ఒత్తుతారు. మీరు నొక్కితే కదా మంచి ఫోర్స్ వస్తుంది. సేమ్ వే మైక్రోవాస్కులేచర్కి సర్టన్ ప్రెషర్ ఈజ్ ఇంపార్టెంట్. స్టిరాయిడ్ వల్ల ఏమవుతుందంటే ప్రెషర్స్ బాగా తగ్గిపోయి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అక్కడ దీనివల్ల ఈ నెక్రోసిస్ అనేది పెరిగిపోయి ఆటోమేటిక్గా డెడ్ అయిపోతుంది అనమాట. అది అన్ఫార్చునేట్లీ యంగ్ పీపుల్లోనూ ఆల్ ఏజ్ గ్రూప్స్లోనూ ఇది చూడటం జరుగుతుంది. సో అదొక్కటే కోవిడ్ సంబంధిత జాయింట్ రీప్లేస్మెంట్స్ పెరగటానికి అవకాశం. దీని గురించి ఒక పెద్ద టాపిక్ ఉందండి, మనం ఒకసారి క్లీన్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏవియన్ అండ్ హిప్స్, ఓకే, అండ్ పోస్ట్ కోవిడ్, ఓకే. వేరే రెగ్యులర్ రీప్లేస్మెంట్స్ ఎందుకు పెరిగినాయి అంటే చేసే డాక్టర్లు పెరిగిపోయారు, చేసే హాస్పిటల్స్ పెరిగినాయి, అండ్ అవైలబిలిటీ. బేసిక్గా ఒకప్పుడు రీప్లేస్మెంట్ అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది రీప్లేస్మెంట్ చేయించుకుంటారు? నేను ఇప్పుడు మా ఫ్యామిలీ ఎవరికి ఫ్యామిలీ మెంబర్ చేసినా ఒకళ్ళకి ఫ్యామిలీలో రీప్లేస్మెంట్ అయి ఉంటుంది. ఈజీ అవైలబిలిటీ, దాని గురించి అవగాహన పెరగటం. అవగాహన అంటే రీప్లేస్మెంటే కదా, అదే వెళ్ళి 3 రోజులు చేయించుకుంటాం వచ్చేస్తాం. సో ఈజీ అవైలబిలిటీ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఫారిన్ ట్రావెల్ అందరూ చేస్తున్నారు కదా ఇప్పుడు, సేమ్ లైక్ దట్ అవైలబిలిటీ వల్ల. సో ఇంకోటి సార్, అంటే మీ కెరీర్లో అంటే బాగా ఛాలెంజ్గా తీసుకొని చేసిన శస్త్రచికిత్స కానీ లేదా ఒక పేషెంట్ స్టోరీ కానీ వాళ్ళు ఓవర్కమ్ అయిన విధానం కానీ ఏదైనా ఉందా? యా, నాకు మనసుకి నచ్చిన అంటే బేసిక్గా ఒకటి చెప్తాను అనండి. ఈ వృత్తిలో డాక్టర్ ప్రొఫెషన్లో ప్రతి డాక్టర్కి, నా కొలీగ్స్ కూడా ఒకటే మెసేజ్ నేను చెప్పదలుచుకున్నాను. చాలా నోబుల్ ప్రొఫెషన్ అని ఎందుకు అంటారంటే ఏ ఒక్క ప్రొఫెషన్కి కూడా ఈ లైసెన్స్ లేదు. ఒక హ్యూమన్ బాడీని కట్ చేసి ఏదంటే కావాలంటే చేసి పెట్టి పంపించేది. పోస్ట్ గాడ్, ఇఫ్ యు ఆల్ బిలీవ్ ఇన్ గాడ్, గాడ్స్ క్రియేషన్లో ఓన్లీ డాక్టర్కి ఆ పవర్ ఉంది.
ఒక హ్యూమన్, లేకపోతే మీరు ఒక నెల కత్తో పొడిస్తే తీసుకెళ్ళి జైలు వేస్తారు మిమ్మల్ని కదా, isn't it? సో ఒక డాక్టర్కే ఆ ఒక పవర్ ఇవ్వటం జరిగింది, లైసెన్సింగ్. సో ఇట్స్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. ఈ వృత్తిని చాలా చిత్తశుద్ధితో సొసైటీకి ఏదన్నా మంచి చేయాలని ఒక దీంతో చేయాలి ప్రాక్టీస్ని. ఓకే, డోంట్ డూ ఫర్ మానిటరీ గెయిన్. మనీ ఇంపార్టెంట్, మనీ బ్రతకటానికి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, డాక్టర్ కూడా సంపాదించాలి. కానీ యువర్ ఎథిక్స్ ఫస్ట్, దెన్ ద మనీ నెక్స్ట్. ఇఫ్ యూ కీప్ మనీ ఫస్ట్ అండ్ ఎథిక్స్ నెక్స్ట్, దెన్ ద ప్రొఫెషన్ ఈస్ గాన్. సో ఎథికల్ ప్రాక్టీస్ చేసినంత మటుకు ఈ ప్రొఫెషన్ మించిన ప్రొఫెషన్ లేదు. అండ్ ప్రజలు కూడా గ్రహించాలి, డాక్టర్ అనేవాడు ఒక్కరోజు హాలిడే తీసుకుంటే ఈ ప్రపంచంలో ఏమైపోతుంది పరిస్థితి అనేవాడు. ఒక్క రోజు అక్కర్లేదని ఒక్క గంట అందరు డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ వీ షట్ డౌన్ అని కూర్చుంటే 1 hour ఈ ప్రపంచంలో ఏమవుతుందని. దేవుళ్ళమేం కాదు, ఉన్న వృత్తిని మనకున్న నాలెడ్జ్ని అప్లై చేయటమే. మంచి బ్రతకొచ్చు, ఒక్కొక్కసారి చనిపోవచ్చు, అది సృష్టి ధర్మం. అలా అని చెప్పి నెగ్లిజెన్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. బట్ వృత్తిలో మనం చేయాల్సినది చిత్తశుద్ధితో మనకున్న నాలెడ్జ్ని అప్లై చేసి చేయటం, నెంబర్ 1. అండ్ నాకు ఈ విధంగా చూస్తే ఒక 2 ఇన్సిడెంట్స్ నాకు బాగా ఏంటంటే, ఒక పాప కరీంనగర్ నుంచే 10 సంవత్సరాల వయసులో కింద పడిపోయింది పాప చెట్టుపై నుంచి. పేరెంట్స్ కూలీ చేసుకునే పేరెంట్స్, బేర్లీ 1 meal a day they used to eat. ఓకే, ఈ పాప పడిపోతే నొప్పితో ఇంటికి వెళ్తే చెప్తే తిడతారని ఒక భయం. రెండోది, దవాఖానాకు పోతే డబ్బులు అయిపోతాయి, డబ్బులు లేవు కదా, ట్రీట్మెంట్ చేయించుకోలేము కదా అని ఈ రెండిటి మధ్యలో నలిగిపోయి ఒక ఇరిగిన బోన్ని చెప్పకుండా 10 సంవత్సరాల పాటు ఉంది. 10 years పాటు అమ్మాయి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలే, అది అంటుకుపోయింది. నేచర్స్ బెస్ట్ గుణం ఏంటి? హీలింగ్. హీలింగ్ ఈజ్ ద బెస్ట్ వెపన్ నేచర్ హ్యాస్. బాడీ అది అంటుకుపోయింది 6 వారాలకు 8 వారాలకు. పాపం అమ్మాయి 6-8 వారాలు ఇరిగిన హిప్తో నేను అన్ని చేసుకుంటూ చూసుకుంటూ ఫైనల్గా పేరెంట్స్ ఏమనుకున్నారు, ఏదో రోగం వచ్చిందిలే ఈ అమ్మాయికి అని చెప్పి ఫైనల్గా అమ్మాయి కనీసం మూమెంట్ కాదు కదా, కాలు దీనిపైకి వచ్చి ఫ్యూజ్ అయిపోయింది, ఇట్లా ఫ్యూజ్ అయిపోయింది. ప్రైవేట్ పార్ట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి అమ్మాయికి. వాళ్ళు ఏంటంటే ఎఫోర్డబిలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళకపోవటం వల్ల వాళ్ళు ఆ డిసేబిలిటీని మనకి ఇంతే అని, మనకి తలరాత ఇంతే అని యాక్సెప్ట్ చేసేసి వదిలేశారు. అమ్మాయికి 18 years చదువుకుంది, డిగ్రీ కంప్లీట్ చేసింది, అదే కర్ర పట్టుకొని డిజబిలిటీతో. ఫైనల్గా వీళ్ళు అమ్మాయికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది, ఏదన్నా కొంచెం ఏమన్నా అవుతుందేమో అని చెప్పి ఓ హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు చూసి, ఇదేంటండి ఇట్లా అయిపోయింది, ఇక్కడ ఉండాల్సిన హిప్ ఇక్కడ అంటుకుపోయింది, కాలు 5 inches షార్ట్ అయిపోయింది. 5 inches అంటే 5 inches షార్ట్. ఇక్కడ ఉంటుంది కాలు అమ్మాయిది, ఇక్కడ ఒకటి కాలు ఉంటుంది, ఇక్కడ ఒక కాలు ఉంటుంది. అమ్మాయి యూరిన్ చేసుకుని అన్ని కాళ్ళపైనే పోసుకోవాలి మొత్తం. అది 10 years షీ సఫర్డ్ లైక్ దట్. వెళ్తే డాక్టర్ ఆబ్వియస్లీ చూసిన తర్వాత అంటే సర్జరీ అలాంటిది కాబట్టి 4-5 lakhs అవుతుందండి అని అన్నారు. 4-5 lakhs వాళ్ళ జీవితంలో సంపాదించలేరు, వాళ్ళు మొత్తం తాకట్టు పెట్టుకున్నా సంపాదించలేరు. బట్ చేయించాలని ఒక ఇది. దెన్ ఎంతో కొంత సపోర్ట్, వాళ్ళ సొంత మామే అతను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చి, వీళ్ళందరూ ముందుకు వచ్చి నా హాస్పిటల్, నేను ఆ రోజు యాక్చువల్లీ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తుంటే ఈ పాప ఇలానే దీనిపైన కూర్చొని ఉందన్నమాట సాడ్గా. ఎందుకంటే 10 years ఆఫ్ లైఫ్, సో కొంత ఇది ఉంటుంది కదా. వాళ్ళ పేరెంట్స్ ఏదో మాట్లాడతారు, నేను ఏదో ఆర్థో కేసు వచ్చింది సార్ చూస్తారంటే, నేను వెళ్తూ చూసి ఏమైందమ్మా అని అమ్మాయితో కూర్చొని ఒక 1/2 hour 5 minutes తర్వాత అమ్మాయి జస్ట్ క్రయింగ్ అండ్ టెలింగ్ మీ ద హోల్ స్టోరీ. ఓకే, అంటే నిజంగా ఒక గుండె ఉన్నవాడు ఎవరైనా అక్కడ కూర్చుంటే ఎవరైనా కళ్ళమ్మడి నీళ్ళు లేకుండా కూర్చోలేరు అక్కడ. ఓకే, ఆ స్టోరీ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను నేను, మనం ప్రపంచం మొత్తాన్ని మార్చలేము. మనం మార్చగలిగేది మన కళ్ళ ముందు, మన చేతిలో ఉన్నదే మార్చగలం. వి మే బి బిగ్, బట్ ఆ మనసు ఉండాలి కదా. కొంతమంది కోటీశ్వర్లు ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళు ఎంతమంది సొసైటీకి ఉపయోగపడే పనులు చేయగలుగుతున్నారు, ఆ కోట్లను ఇంకా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, డాక్టర్లే ఉన్నారు, వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్స్, నెలకి 50 లక్షలు సంపాదించే డాక్టర్లు ఉన్నారు. వాళ్ళలో ఎంతమందికి మనము ఇది చేయాలనే ఒక మనసు ఉంటుంది. నిజంగా ఆ మనసు ఉంటే అండి సొసైటీ చాలా మంచిగా అయిపోతుంది. మన ఇండియాని డెవలప్ చేయడం చాలా డిఫికల్టీ కాదు. సో అది చూసిన తర్వాత అనుకున్నాను ఒకటే, ఏదైనా కానీ ఈ అమ్మాయిని అడిగాను, ఏమ్మా నువ్వు ఇది చేసుకొని ఏం చేస్తావు అంటే, ఫస్ట్ ఏమొస్తుంది జనరల్గా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఏముంది సార్, ఇంక ఇట్లానే మా పెళ్లి చేస్తే ఇంకా ఇట్లా లైఫ్ కాదు. అమ్మాయింది నాకు మంచిగా ఉద్యోగం చేసి మా అమ్మని నాన్నని చూసుకోవాలి సార్ అని చెప్పింది.
సో షీ హ్యాస్ దట్ విల్ పవర్, షీ వాంట్స్ టు గెట్ ఆల్ రైట్ అండ్ షీ వాంట్ టు డూ సంథింగ్. సో ఈ వాటిలో వాళ్ళ సోషల్ ట్యాబు వల్ల ఏంటంటే మెంటల్గా కూడా అమ్మాయికి అంత ఇది రాలేదు. నేను బయటికి వచ్చి ఒకటే చెప్పాను, మీకు అమ్మాయిని నేను సరి చేస్తానండి, నా పైన నమ్మకం ఉంటే, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి దీనివల్ల నడుము వంగిపోయింది, ఈ కాలు ఇట్లా ఉండటం వల్ల అమ్మాయి షార్ట్ టర్మ్ వల్ల అమ్మాయి ఇట్లా అయిపోయింది అనమాట. ఇట్లానే ఉంటుంది అమ్మాయి, కాన్స్టే స్పైన్ మొత్తం వంగిపోయింది అనమాట. సో 3 కరెక్షన్స్ చేయాలి, నేను చేయగలిగినట్టు చేస్తానండి, బట్ 50% ఆ కరెక్షన్ అవుతుంది, నమ్మకం ఉంటే చేయండి. వాళ్ళు అడిగారు డబ్బు ఎంత అవుతుందనండి. డబ్బు నాకేం తెలియదండి, నేను అడగను కూడా అడగను, నేనైతే ప్రయత్నం స్టార్ట్ చేస్తాను, తర్వాత చూసుకుందాం ఎట్లా అంటే అట్లా అనేది. వీ ఆపరేటెడ్ ఆన్ హర్. ఐ విల్ షేర్ ద న్యూస్ పేపర్ కటింగ్. షీ ఈజ్ వాకింగ్ టుడే కంఫర్టబుల్, మోస్ట్ ఆఫ్ ది డిఫార్మిటీ కరెక్షన్ అయిపోయింది. అమ్మాయి ఈరోజు కాళ్ళు శుభ్రంగా బయటికి వెళ్తుంది, వాకింగ్ చేస్తుంది. మొన్న మధ్య ఏదో చెట్టు ఎక్కి మామిడికాయలు కోసుకుంటానికి మళ్ళీ చెట్టు పై నుంచి మళ్ళీ కింద పడింది. అంటే ఆల్మోస్ట్ షీస్ కమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో ఫర్ మీ దట్ వాజ్ ద మోస్ట్ రివార్డింగ్. అండ్ పేషెంట్ కూడా ఒకటే మాట చెప్పాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ ఫస్ట్ ఇంత అవుతుందని చెప్పారండి, ఏ ఒక్కళ్ళు కూడా మీ అమ్మాయిని బాగు చేద్దాం తర్వాత చూద్దాం డబ్బా ఎంత అవుతుంది ఎవరు చెప్పలేదండి. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. ఇంకొక కేసు కూడా, ఒక బ్రాహ్మిన్ బాయ్, వేద పాఠశాల చదువుకునే అబ్బాయి రైల్వే ట్రాక్ మధ్యలో పడిపోయాడు ఎక్కుతా, మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్, అన్కాన్షియస్, అండ్ ఎవ్రీ వన్ సెడ్ హీ విల్ నాట్ సర్వైవ్. అండ్ ఎవరో సమ్ బ్రాహ్మిన్ త్రూ ఎవరో సమ్ మేనేజ్మెంట్ మాకు కాల్ వచ్చింది, ఇట్లా వచ్చింది, కెన్ యూ జస్ట్ సీ ద పేషెంట్ అని. I said, I don't want to see the patient, directly take him to the OR first. So midnight 12 o'clockకి కాల్ వస్తే 2:30, 3 o'clockకి 6 సర్జన్స్ మేము మిడ్నైట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి అందరం వాడికి 6 to 8 hours సర్జరీ చేసి మొత్తం 9 ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేస్తాం బాడీలో. ఫిక్స్ చేసి ఈజ్ బికమ్ సో నార్మల్ నౌ. అన్ని ఇంప్లాంట్స్ తీసేసిన కూడా తీసేస్తాం, నోబడీ విల్ సే దట్ సర్జరీ అయిందని. సో ఇలాంటి కొన్ని రివార్డింగ్గా ఉంటాయి నా మనసులో ఈ 2 కేసెస్. అండ్ ఫస్ట్ కేసు డన్ ఇన్ 2009 అండి, నీ రీప్లేస్మెంట్. ఆయన ఒక టీచర్, ఇప్పుడు ప్రొఫెషన్లోనే ఉన్నారు. ఆయన ఇంక ఇప్పుడు రిటైర్ అయిపోయినా కానీ నాకు ఎవ్రీ న్యూ ఇయర్కి నా బర్త్డేకి ఫోన్ చేసి, డాక్టర్ గారు మీరు ఇచ్చిన జీవితం నేను ఇప్పటికీ నడుస్తున్నాను అని చెప్తాను. సో దీస్ ఆర్ ఆల్ ద రివార్డింగ్ థింగ్స్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ సచ్ స్టోరీస్, పీపుల్ విల్ కమ్ బ్యాక్. సో ఐ ఫీల్ ఒక డాక్టర్గా యంగ్ జనరేషన్కి ఒకటే, అంటే పెద్దవాళ్ళకి మనం చెప్పేంత వాళ్ళం కాదు కానీ యంగ్ జనరేషన్కి do work with heart, and I'm sure money will come, and also that love will come back to you. And love, how it comes back, will bring more patients to you with the trust. So కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చేసే ప్రతిదీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయండి, లేకపోతే ఇది హ్యూమన్ బాడీ, ఒకసారి మిస్టేక్ చేస్తే ఇంకోసారి కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్లస్ ఫైనాన్షియల్గా కూడా లోడ్ అవుతుంది కదా, స్ట్రెయిన్ అవుతుంది కదా పేషెంట్స్కి. అన్ఫార్చునేట్లీ యంగ్ జనరేషన్ అందరూ చేసేసేయాలి సర్జరీ. ఏం చేసిన విషయానికి వస్తే అసలు ఇప్పుడు అంటే మెడికల్ కాలేజీలు బాగా పెరిగినాయి. సో అక్కడ వాస్తవం మాట్లాడితే మంచి స్టాఫ్ లేదు, ఎక్కడ లేవండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అసలు. సో అంటే ఈ పరిస్థితుల్లో ఈవెన్ డాక్టర్స్ వీఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ సో మెనీ డాక్టర్స్, క్వాలిటీ ఆఫ్ ద డాక్టర్స్ హ్యావ్ కమ్ డౌన్. yes. సో ఈ పరిస్థితుల్లో అంటే ఈ ఆర్థోపెడిక్ సర్జరీ విభాగానికి వచ్చే ఈ కొత్త డాక్టర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఈ రంగాలు వద్దాం అనుకున్న వాళ్ళకి అంటే ఒక సీనియర్గా ఎక్స్పీరియన్స్ అండి ఒకటి. యంగ్ డాక్టర్స్కి ఒకటే, అందరూ వర్క్ నేర్చుకోవచ్చు కానీ మీరు వెంటనే మంచి సర్జన్ అవ్వటం మాత్రం నాట్ పాసిబుల్. ఓకే, మంచి సర్జన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క సర్జరీ, ఒక డేవిడ్ అని ఒక ఆయన యూకే ఆయన పేరు ఏదో ఉందండి, ఆయన చెప్తాడు ఏ సర్జన్ అన్నా ఒక సర్జరీలో ఎక్స్పీరియన్స్ కావాలి అంటే నెలకి అట్లీస్ట్ 20 ఆ నంబర్ సర్జరీస్ చేయాలి అని అంటాడు. ఒక 5 సంవత్సరాల పాటు నెలకి ప్రతిరోజు ఒక సర్జరీ, కాకపోతే 2 రోజులకు ఒక సర్జరీ చేస్తే ఆ సర్జరీలో నేను బెస్ట్ అని అనుకోవచ్చు. అప్పటిదాకా డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ సర్జన్ అంటాడు. సో నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ అండ్ దెన్ స్కిల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మనం స్కిల్కి వచ్చేటప్పటికి ఎన్నో ఛాలెంజెస్. రీసెంట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను ఒక మొన్న నీ రీప్లేస్మెంట్, బ్యాడ్ నీ రీప్లేస్మెంట్ నాకు తెలుసు, అన్ని రకాలు ఇన్ని పెట్టుకున్న తర్వాత కూడా 4 గంటలు చేసిన తర్వాత కూడా నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ కంప్లీట్ ద సర్జరీ. నాకు పర్సనల్ ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్ కొలీగ్. టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్, టీమ్ వర్క్ చేయండి, ఒక సీనియర్తో ఆల్వేస్ ఆపరేట్ చేయండి, ఒక 5 ఏళ్ళ పాటు ఓన్లీ వర్క్ చేయండి. అప్పటిదాకా డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ సర్జన్. అప్పుడు మీరు మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్వేస్ టీమ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వచ్చింది బాగా చేయండి, మనం రాని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ ఒక మనిషి జీవితాన్ని కంప్లీట్గా మార్చేయచ్చు మీరు చేసే ఒక బ్యాడ్ సర్జరీ వల్ల. గుడ్ సర్జరీ కూడా మార్చేస్తుంది,
బట్ గుడ్ సర్జరీ ఎప్పుడు చేయగలరు? మీకు ఆ ఎక్స్పీరియన్స్, అన్ని రకాల మిస్టేక్స్ తెలుసుకోండి. చిన్న సర్జరీస్లో కూడా చాలా మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు పాస్ అవ్వగానే మనకి లైసెన్స్ వచ్చేసింది కదా, నీ రీప్లేస్మెంట్ చేస్తాం, హిప్ చేస్తాం, స్పైన్ చేస్తాం, ట్రామా చేస్తాం అని అంటే అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. నో వే. వాళ్ళు అన్ఫార్చునేట్గా ఏంటి, వీళ్ళకి 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా కాదు, సీనియర్ కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ వేసుకుంటాం. ఇవన్నీ కొన్ని ఐ డోంట్ నో, కాలగమనంలో అన్నీ చల్తా, బట్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇంపార్టెంట్ అండి. ఐ ఫీల్ యంగ్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ వర్క్ యూ షుడ్ డూ, దెన్ యూ స్టార్ట్ ఆపరేటింగ్. సో థ్యాంక్ యూ కోటేశ్వర ప్రసాద్ గారు. సో My pleasure. చాలా అమూల్యమైన విషయాలు మీరు చెప్పారు. చాలా సో మెడ్ప్లస్ టీవీకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. బేసికలీ ఈ టైప్ ఆఫ్ వాల్యూమ్ డిస్కషన్ ఎప్పుడు రాదు, ఇది నా ఇంటర్నల్ ఫీలింగ్ కాబట్టి ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. అండ్ ఒకటి, ఏ డాక్టర్ అయినా ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ సెడ్ బీ క్లియర్ ఫ్రమ్ యువర్ మైండ్, స్పీక్ వాట్ యువర్ మైండ్ సేస్ అండ్ ఆల్వేస్ ఫాలో ద రూల్స్. రూల్స్ ఫాలో అవ్వకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా నా ప్రకారం ఎగ్జిస్ట్ అవ్వకూడదు. రూల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. సో థ్యాంక్స్ ఫర్ స్పీకింగ్ విత్ Namaste. యువర్ హార్ట్. యా. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 టీవీ.